Yes, sir. Yes, sir. ఓకే. థ్యాంక్ యూ ఆల్ గ్రేట్ లీడర్స్. నేను సంతోష్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ట్రైనింగ్ సెషన్ అటెండ్ అయిన మన ఆల్ ఈ బయోటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అండ్ లీడర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం టాపిక్ ఏంటిదంటే ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్. అంటే మనం తీసుకునే ఫుడ్డే ఏ విధంగా మెడిసిన్గా వర్క్ చేస్తుంది, ఇది ఈరోజు మనం తెలుసుకుందాం. దాంతోపాటు ఓవరాల్ హెల్త్, అంటే ఓవరాల్ హెల్త్ మనది ఏ విధంగా మనం వితౌట్ మెడిసిన్ మనం క్యూర్ చేసుకోవచ్చు, ఇంకా హెల్దీగా ఉండొచ్చు, ఇది ఈరోజు మనం తెలుసుకుందాము. అయితే దీనికి నేను ఒక పీడిఎఫ్ షేర్ చేస్తాను. జస్ట్ మినిట్. ఎక్స్క్యూజ్ మీ సంతోష్ సార్. సార్ రికార్డింగ్ ఏమైనా అవకాశం ఉంటే చేస్తారా సార్? చూద్దాం, మేడం చూస్తుంది అంత. సరే సార్. పీడిఎఫ్ విజిబుల్ ఉన్నదా ఇప్పుడు? హలో. ఎస్ సార్, ఉంది సార్. ఓకే ఓకే, అయితే మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. Recording in progress. ఫుడ్ ఈజ్ మెడిసిన్. అయితే దీంట్లో ఫస్ట్ మనం ఏం చూస్తామంటే రతన్ టాటాది ఒక కోట్ ఉన్నది, నాకు చాలా ఇష్టమైన కోట్ ఇది. ఇక్కడ ఏంటిదంటే ఈట్ యువర్ ఫుడ్ యాజ్ యువర్ మెడిసిన్. అంటే మీ ఫుడ్ మీరు మెడిసిన్ లేక తినండి. అదర్వైజ్ ఏమవుతుంది, అట్లా తినలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, యూ హ్యావ్ టు ఈట్ మెడిసిన్ యాజ్ యువర్ ఫుడ్. అంటే మీకు మెడిసిన్ ఫుడ్ లేక తినాల్సి వస్తుంది. మరి ఈ రోజు పరిస్థితి ఏమున్నది, ఇదే ఉన్నది కదా. మనం ఫుడ్ మెడిసిన్ లేక తింటున్నామా? కాదు. అందుకే ఏమవుతున్నది అంటే మెడిసిన్ ఫుడ్ లేక తినాల్సి వస్తున్నది. ఇప్పుడు కొంతమంది డైలీ ఒక 10 to 20 టాబ్లెట్స్ పర్ డే తీసుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి కరెక్ట్గా తెలియదు ఏ విధంగా తినాలి. తినే ఫుడ్ అదే తింటున్నారు, కానీ దాని వెనుక వాళ్ళకి నాలెడ్జ్ లేనందుకు ఏమవుతున్నదంటే వాళ్ళు ఈరోజు మెడిసిన్ ఫుడ్ లేక తినాల్సి వస్తున్నది. అదే విధంగా మనకు రాకేష్ జుంజున్ వాళ్ళ కోట్ కూడా తెలుసు. ఏంటిది వర్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటిది లైఫ్లో అంటే ఆయన ₹1 కూడా ఆయన హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయలేదు. అందుకే ఏమైంది, ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఆయన వెల్త్ 50,000 crore, కానీ ఆ 50,000 crore పెట్టి కూడా ఆయన హెల్త్ రిటర్న్ బ్యాక్ తీసుకోలేకపోయాడు. అదే విధంగా అక్షయ్ కుమార్ది కూడా ఒక కోట్ ఉన్నది, అది కూడా నాకు చాలా ఇష్టం. ఆయన ఏమంటాడు అంటే మీ కోసము 24 hours 1 hour మీరు ఎక్సర్సైజ్ కోసం ఇవ్వాలి, లేకుంటే ఈ భూమి మీద బతికే అధికారం లేదు మీకు, మీరు చనిపోండి అని అంటాడు. అంటే ఇక్కడ చూడండి హెల్త్ ఎంత ఇంపార్టెంట్. అది హెల్త్ ఉన్నప్పుడు మనకు దాని వాల్యూ ఉండదు, పోయిన తర్వాత మనం ఏం చేయలేము. ఈరోజు ముఖేష్ అంబానీ దగ్గర ఉన్న కోట్ల ఆస్తి ఉన్నది, కానీ ఆ ఆస్తి వాళ్ళ కొడుకు అనంత్ అంబానీకి ఆయన హెల్త్ ఇవ్వలేకపోతున్నది. ఇక చూడండి ఎంత ఇంపార్టెంట్ హెల్త్ ఉన్నప్పుడే మనము దానికి కాపాడుకోవాలి. అంటే ఏ విధంగా హెల్త్ అంటే హెల్త్ 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 అంటే ఏంటిది, మార్నింగ్ మనం 4 o'clock 5 o'clock లేస్తాము, నైట్ 10 o'clock 11 o'clock పండుకుంటాము. అప్పుడు దాకా మనం ఎనర్జెటిక్గా ఉండాలి, ఎట్లాంటి అలసట రావద్దు, ఆ వర్డే మన డిక్షనరీలో ఉండొద్దు, ఏ పని చేస్తే కూడా అలసిపోవద్దు. దానికే మనం ఏమంటాం అంటే హెల్త్. ఏదన్నా మన వర్క్ మనం సెల్ఫ్గా చేసుకోవాలి, దట్ ఈస్ ద హెల్త్. మరి ఈ హెల్త్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన బాడీ అబ్జర్వేషన్ చేయాలి. అంటే మన హెడ్ నుంచి తీసుకుంటే మన పాదాల దాకా, ఫిట్ దాకా ఆల్ ఆర్గన్స్ ఎలా ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో, అది మీరు రాసుకోండి. హెయిర్ ఉన్నది అనుకోండి హెడ్ మీద, దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమందికి డాండ్రఫ్ ఉంటుంది, కొంతమందికి హెయిర్ ఊడిపోతుంటుంది, అట్లా సమస్య ఉంటాయి. బ్రెయిన్లో ఏమన్నా నిద్ర సమస్య ఉన్నదా, ఇంకా ఏమన్నా మీకు ఫీట్స్ వస్తాయా, ఏం ప్రాబ్లం ఉన్నది బ్రెయిన్లో, హెడేక్ అవుతుంది, కొంతమందికి మైగ్రేన్ పెయిన్స్ అవుతుంటాయి.
తర్వాత మీకు కండ్ల ప్రాబ్లం, కెటరాక్ట్ ప్రాబ్లం ఉంటుంది, రకరకాలుగా ప్రాబ్లం ఉంటుంది. మీ నోజ్లలో సైనస్ ప్రాబ్లం ఉండొచ్చు, డస్ట్ అలర్జీ ప్రాబ్లం ఉండొచ్చు, చెవులలో ఇనిపియడం తక్కువ ఉండొచ్చు, పండ్లలో తీసుకుంటే గమ్ బ్లీడింగ్ అవుతుండొచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, దాని తర్వాత మీకు షోల్డర్ పెయిన్, స్పాండలైటిస్ ప్రాబ్లం ఉండొచ్చు, బ్యాక్ ఏక్ ప్రాబ్లం ఉండొచ్చు, తర్వాత లంగ్స్లలో మీకు అస్తమా ప్రాబ్లం ఉండొచ్చు, బ్రాంకైటిస్ ప్రాబ్లం ఉండొచ్చు, టీబీ ఉండొచ్చు, ఏ ప్రాబ్లం ఉంటే అది, హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, ఎవ్రీథింగ్. అంటే పాదాల దాకా ఏం ప్రాబ్లం మీకు అబ్జర్వ్ అవుతున్నది, అది అబ్జర్వేషన్ త్రూ ఉండొచ్చు, లేకుంటే మెడికల్ రిపోర్ట్ త్రూ ఉండొచ్చు. అది అంతా రాసుకోండి ఫస్ట్. ఎందుకంటే గోల్ లేకుంటే మనం ఏం అది అచీవ్ చేయాలని మనకు ఉండదు. మన ప్రాబ్లం అదే మన గోల్ కదా. ఇప్పుడు ఉన్న మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అదే మనం గోల్ గా కన్వర్ట్ చేసి దానికి ఓవర్కమ్ చేస్తే మనం హెల్దీ అయిపోతాం. మరి ఈ జర్నీలా మనం తెలుసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేసినామంటే అబ్జర్వేషన్ త్రూ మన ఉన్న ప్రాబ్లమ్స్ మనం రాసుకున్నాం. మీ దగ్గర మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉండొచ్చు, దాని ద్వారా కూడా ఉన్న ప్రాబ్లమ్స్ మీరు రాసుకోండి. కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, కొంతమందికి బీపీ ఉంటుంది, కొంతమందికి వెరికో వెయిన్స్ ఉండొచ్చు, అవి అన్నీ రాసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఒక బిఎంఐ చార్ట్ ఉన్నది కదా, ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఏజ్ ఎంత, హైట్ ఎంత, వెయిట్ ఎంత, దాని ప్రకారంగా బిఎంఐ స్కోర్ ఎంత ఉన్నది అది మనం తెలుసుకోవాలి. బిఎంఐ ఇక్కడ ఏంటిదంటే అండర్ వెయిట్ 18.5 ఉంటే, మీ బిఎంఐ 18.5 కంటే తక్కువ ఉంటే మీరు అండర్ వెయిట్ ఉన్నట్లు. అంటే మీ బాడీలా ఏమంటారంటే ఫ్యాట్ బిలో లెవెల్ ఉన్నది. ఎందుకంటే ఆర్గన్స్ ఏది ఉంటాయో ఆర్గన్స్ కి సరౌండింగ్ లో ఫ్యాట్ కూడా చాలా అవసరం. ఎందుకు? ఆ ఆర్గన్ కి ప్రొటెక్ట్ చేయనీకే. అందుకోసము బిఎంఐ హెల్దీ రేంజ్ లో ఉండాలి. అది ఎంత అంటే 18.5 టు 24.9 దాకా. మళ్ళీ దీనికంటే ఎక్కువ ఉన్నది అనుకోండి 25 టు 29.9 దాకా, అది ఓవర్ వెయిట్ అంటాం మనం. అదే విధంగా సపోజ్ మీ బిఎంఐ 30 టు 34.9 ఉంటే ఓబేస్ 1 కేటగిరీలో వస్తారు. తర్వాత 35 టు 39.9 లా ఓబేస్ 2 కేటగిరీలో వస్తారు. ఇంకా 40 అబౌవ్ మీ బిఎంఐ ఉన్నదనుకోండి, అప్పుడు మీరు ఓబేస్ 3 కేటగిరీలో వస్తారు. మరి బిఎంఐ ఎలా క్యాల్కులేట్ చేస్తారు? బిఎంఐ అంటే ఏంటిది అంటే బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. అంటే మీ బాడీలో మాస్ ఎంత ఉన్నది, కండరాలు ఎంత ఉన్నాయి, ఇంకా ఫ్యాట్ రేషియో ఎంత ఉన్నది. ఎలా క్యాల్కులేట్ చేస్తారు బిఎంఐ అంటే మీ వెయిట్ ఎంత, దాని తర్వాత మీ హైట్ ఎంత, దీని ప్రకారంగా మనం క్యాల్కులేట్ చేస్తాం. అయితే ఇప్పుడు నేను ఒకటి చూపిస్తా. బిఎంఐ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిఎంఐ ఎలా మనం ఇచ్చేయాలంటే నేను ఇక్కడ మీకు చూపిస్తా. మీ యాప్ ద్వారా ఇక్కడ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. ఇక్కడ నేను ఒక డౌన్లోడ్ చేసుకున్నా, చూడండి. ఇది బిఎంఐ క్యాల్కులేటర్. ఈ బిఎంఐ క్యాల్కులేటర్ మీరు యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఏజ్ వేయండి. సపోజ్ మీ సొంతం ఏజ్ ఎంత ఉన్నది, నేను సపోజ్ వేసిన అనుకోండి ఎగ్జాంపుల్ 40. మీ హైట్ ఎంత ఉన్నది, సపోజ్ 5.4 5.5 అనుకోండి ఫీట్ హైట్ ఉంటే ఎంత వస్తుంది, 165 సెంటీమీటర్ వస్తుంది. నేను సెంటీమీటర్లో వేసిన 5.5 హైట్. ఇక్కడ మేలు లేకుంటే ఫీమేల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫీమేల్, ఇది మేలు. ఇప్పుడు నేను వెయిట్ వేసిన అనుకోండి, ఇక్కడ ఒక పర్సన్ వెయిట్ 100 kg ఉన్నది. ఆయన ఏజ్ ఎంత 40, హైట్ ఎంత 165, వెయిట్ ఏమో 100 kg. ఇప్పుడు ఇక్కడ బిఎంఐ ఎంత వచ్చింది, ఇక్కడ చూస్తే 36.7 వచ్చింది. అంటే ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఓబేజ్ క్లాస్ 2 అంటున్నది. అంటే ఆయన ఓబేసిటీలా క్లాస్ 2లో ఉన్నట్టు, ఓవర్ వెయిట్ ఉన్నాడు అంటే రిస్క్ ఎక్కువ ఉన్నదని అర్థం. ఇక్కడ కింద కూడా చూడొచ్చు ఆయన నార్మల్ వెయిట్ ఎంత ఉండాలి. ఒక పర్సన్ 40 years ఏజ్, ఆయన హైట్ 165, వెయిట్ ఎంత ఉండాలి 50 నుంచి 68 మధ్యలో ఉండాలి. అంత ఉంటే ఆయన నార్మల్ ఏజ్ లా. అంటే ఇది అంటే 70, ఆయన ఎంత ఉన్నాడు 100 ఉన్నాడు.
సపోజ్ ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు ఒక 3 మంత్స్ 4 మంత్స్ లా ఆయన 90 kg అయిండు. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, మీరు 90 వేయాలి. అప్పుడు ఏమైంది 33.1 వచ్చింది. ఇది కూడా ఇప్పుడు ఓబేస్ 2 నుంచి ఆయన ఓబేస్ 1 క్లాస్ లో వచ్చిండు. మళ్ళా ఇక్కడ మనం ఏం చేసినామంటే 80 kg ఆయన వెయిట్ అయింది. అప్పుడు ఏమైంది, ఆయన ఓవర్ వెయిట్ లో వచ్చిండు. ఆయన అంటే 12 kg ఓవర్ వెయిట్ ఉన్నాడు. మరి ఇక్కడ మనం తర్వాత ఏం చేసినామంటే 70కి వచ్చిండు ఆయన. అంటే ఎంత వచ్చిండు 25.7. ఇప్పుడు ఇక్కడ ఏమైంది 2 kg ఓవర్ వెయిట్ ఉన్నాడు. ఈ ప్రకారంగా మీరు మీ సొంతం బిఎంఐ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. బిఎంఐ ఇదేనా మొత్తం అంటే కాదు, ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అంటే మన హెల్త్ లా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే మనం బిఎంఐ మానిటర్ చేస్తుండాలి. మన బిఎంఐ మనం ఓవర్ ఉన్నదా అండర్ ఉన్నదా ఇది మనం తెలుసుకొని నార్మల్ రేంజ్ లా రానికే మనం ట్రై చేయాలి. ఓకే, ఈ విధంగా మీరు మీ బిఎంఐ మీరు మానిటర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం మళ్ళా ఇప్పుడు చూసుకుందాము. బిఎంఐ ఇప్పుడు బిఎంఐ మీరు తెలుసుకున్న తర్వాత అది రాసుకోండి, టైం టు టైం మానిటర్ చేయండి. దాని తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఓబేసిటీ ఇప్పుడు మీరు ఓబేసిటీ ఉన్నారు, ఓబేస్ 1 ఓబేస్ 2 లేకుంటే ఓవర్ వెయిట్ కూడా ఉన్నారనుకోండి, ఏమేం ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి ఓబేసిటీ వల్ల అంటే బీపీ ప్రాబ్లం, హైపర్ టెన్షన్ ప్రాబ్లం వస్తుంది, మీకు హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి, టైప్ 2 డయాబెటీస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, నిద్ర సమస్య స్లీప్ అపెనియా వచ్చే అవకాశం ఉంటుంది, ఇన్ఫర్టిలిటీ అవుతుంది అంటే పిల్లలు పుట్టరు, సెక్షువల్ ప్రాబ్లమ్స్ అయితే మీకు ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి, హై బ్లడ్ ప్రెషర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఒబేసిటీ వల్ల ఇవి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి మళ్ళీ టైప్ 2 డయాబెటీస్, స్లీప్ అపెనియా, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజ్, స్ట్రోక్, ఆస్ట్రియో ఆర్థరైటిస్, హై కొలెస్ట్రాల్, గాల్ బ్లాడర్ డిసీజ్, ఫ్యాటీ లివర్ అయ్యే అవకాశాలు ఒబేసిటీ వల్ల వస్తుంది. ఓకే, అయితే మనం దానికోసమే మనం ఏం చేయాలి, బిఎంఐ మనం మానిటర్ చేస్తుండాలి. దీనికోసం ఏంటిదంటే సార్ ఇక్కడ డైలీ ఎక్సర్సైజ్ తీసుకుంటున్నారు, ఆ ఎక్సర్సైజ్ ఫాలో కండి. దాంతోపాటు ఇంకా కొన్ని ఏం మోడిఫికేషన్స్ మన లైఫ్ స్టైల్లో చేయాలి అది కూడా ఈ సెషన్ అయిపోయినాక మీకు అర్థమవుతుంది. ఇప్పుడు బిఎంఐ చేసుకున్నారు, దాంతోపాటు ఏం చేయాలంటే రెగ్యులర్గా కొన్ని టెస్టులు మనం చేస్తుండాలి. ఆ రెగ్యులర్ టెస్టుల్లో మనం ఏమేం చేస్తుండాలి అంటే ఫస్ట్ హిమోగ్లోబిన్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసుకుంటే దాంట్లో హిమోగ్లోబిన్ వచ్చేస్తుంది టెస్ట్. దాని తర్వాత డబ్ల్యూబీసీ టెస్ట్ దాంట్లోనే వచ్చేస్తుంది, ప్లేట్లెట్స్, ఆర్బీసీ ఇవి అన్నీ మీకు సిబిసిలో వచ్చేస్తుంది. హిమోగ్లోబిన్ టెస్ట్, హిమోగ్లోబిన్ తెలుసుకుంటే మనకి ఏమవుతుంది అంటే బాడీలో ఆక్సిజన్ క్యారీ ఎలా జరుగుతున్నది అంటే ఐరన్ ఎంత ఉన్నది, తక్కువ ఉన్నది హిమోగ్లోబిన్ అంటే ఆక్సిజన్ క్యారీ కరెక్ట్ గా జరుగుతలేదు అని అర్థం. తర్వాత డబ్ల్యూబీసీ ఉంటే మన తక్కువ ఉన్నది అనుకోండి, అదేం చూపిస్తుంది వీక్ ఇమ్యూనిటీ ఉన్నది అంటే మాటికి ఇన్ఫెక్షన్ అవుతుంటది దానివల్ల. ప్లేట్లెట్స్ తక్కువ ఉంటే అంటే బ్లీడింగ్ రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది, హై ప్లేట్లెట్స్ అయితే క్లాట్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్ ఇది తక్కువ ఉన్నది అనుకోండి, మీరు అనేమియా అని ఒక మనం అంటాం కదా, తక్కువ హిమోగ్లోబిన్ అంటే తక్కువ బ్లడ్ ఉన్నది బాడీలో, అది ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఫాస్టింగ్ షుగర్ అంటే ఇది డయాబెటీస్ ఉన్నదా లేదా దానికోసము. HbA1c 3 months షుగర్ అంటే మీ సెల్ ఉంటుంది, సెల్తో పాటు షుగర్ డైలీ దానికి అటాచ్ అవుతుంటుంది. అయితే ఇప్పుడు ఒక సెల్ ఉన్నది అనుకోండి, రెడ్ బ్లడ్ సెల్, దాని లైఫ్ ఎంత అంటే 120 days ఉంటుంది. అంటే లాస్ట్ 3 months లా అది జర్నీ చేస్తున్నది, దాంట్లో షుగర్ దానికి అటాచ్ అయింది ఎంత ఉన్నది అది HbA1c వల్ల మనకు అర్థమవుతుంది. తర్వాత లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి, దాంట్లో మన కొలెస్ట్రాల్ మన బాడీలో ఎంత ఉన్నది,
టోటల్గా అంటే టోటల్ కొలెస్ట్రాల్ ఉండొచ్చు, తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం కదా ఎల్డిఎల్, తర్వాత గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ఎంత ఉన్నది బాడీలో అది మనకు అర్థమవుతుంది. తర్వాత క్రిటెనైన్ కిడ్నీ కోసం మనం క్రిటెనైన్ టెస్ట్ చేసుకోవాలి. తర్వాత ట్రైగ్లిసరైడ్ ఇది కూడా మనకు లిపిడ్ ప్రొఫైల్ అనే వస్తుంది. అదే విధంగా విటమిన్ D3 కాల్షియం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన బోన్ స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీ, ఎనర్జీ కోసం ఇది చాలా అవసరం. ఇంకా విటమిన్ B12 ఇది బ్రెయిన్ కోసం, నర్వస్ సిస్టమ్, మెమరీ కోసము. ఈ టెస్టులు మనము రెగ్యులర్ గా చేస్తుండాలి. సపోజ్ ఒక 30 years ఏజ్ పర్సన్ ఉన్నారు అనుకోండి, ఆయన ఇయర్లీ వన్స్ అన్న చేయండి. ఒక 35-40 years ఉన్నది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 6 months కి చెయ్యండి. ఈ టెస్టులు రెగ్యులర్ గా టెస్టులు చేపించుకుంటుంటే మనకి ఏమవుతుందంటే మన బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నదా, ఆ ప్రాబ్లం ఉంటే అప్పుడే మనము మన లైఫ్ స్టైల్లో కొంచెం చేంజెస్ చేసుకొని మనం దానికి క్యూర్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ సీరియస్ ప్రాబ్లం అయినాక మనం డాక్టర్ దగ్గర పోయి లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడే కంటే మన కండిషన్ మనం తెలుసుకుంటే టైం టు టైం మనము దానికి ఓవర్కమ్ చేయొచ్చు, క్యూర్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా రెగ్యులర్ గా టెస్ట్ మనం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం చూద్దాము గుడ్ హెల్త్ అంటే అది ఫిజికల్ ఉండొచ్చు, మెంటల్ ఉండొచ్చు. ఈ గుడ్ హెల్త్ అచీవ్ చేయనికే ఏం చేయాలి అంటే దానికోసము 5 points ఉన్నాయి. ఆ 5 points మనం తెలుసుకోవాలి. 1 minute. ఆ 5 points లా ఫస్ట్ ఏంటిదంటే స్లీప్, నిద్ర, మంచి నిద్ర ఒక పర్సన్ కి ఉండాలి. తర్వాత ఏంటిది వాటర్, డైలీ ఒక 4 లీటర్ వాటర్ ఆ పర్సన్ తాగాలి. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటిదంటే ఈట్ హెల్దీ ఫుడ్, మంచి భోజనం అయినా చెయ్యాలి. ఫోర్త్ పాయింట్ ఏంటిదంటే ఎక్సర్సైజ్, దీనివల్ల ఫిజికల్ ఇంకా మెంటల్ హెల్త్ అయినకి వస్తుంది. ఫిఫ్త్ పాయింట్ ఏంటిదంటే సన్ ఎనర్జీ. ఇవి అన్నీ ఉంటే మనం ఫిజికల్గా, మెంటల్గా హెల్దీ ఉంటాం. ఇప్పుడు దాంట్లో మనం ఏం చేద్దామంటే 1 by 1 మనం ఒక్కొక్క పాయింట్ డీటెయిల్గా తెలుసుకుందాం. నిద్ర గురించి మనం తెలుసుకుంటే స్లీప్ ఎంత ఉండాలి, ఒక పర్సన్కి డైలీ 7 to 8 hours నిద్ర ఉండాలి. సపోజ్ ఒక పర్సన్ నైట్ 10 o'clock పండుకుంటున్నాడు, మార్నింగ్ 4 o'clock లేస్తున్నాడు, అప్పుడు టోటల్ నిద్ర ఎన్ని అవర్స్ అయింది అంటే 6 hours అయింది కదా. మరి 6 hour నిద్ర సరిపోతుందా అంటే క్యాల్కులేషన్ అట్లా ఉండదు. క్యాల్కులేషన్ ఎలా ఉంటుంది అంటే 12 o'clock నైట్ 12 o'clock కంటే బిఫోర్ 1 hour తీసుకుంటే స్లీప్ ఈజ్ ఈక్వల్ టు 2 hours. అంటే ఇప్పుడు నైట్ 10 to 12 దాకా మీరు 2 hours పండుకున్నారు, ఇంటూ 2 అంటే 12 o'clock దాకా 10 to 12 ఎంత అయింది, 4 hours నిద్ర అయిపోయింది మీది. దాని తర్వాత 12 నుంచి 4 o'clock దాకా 1 hour ఉన్నాయి కదా, అది ఈక్వల్ టు 1 hour ఉంటుంది, అంటే 4 hours. 10 to 12 4 hours ప్లస్ 1 to 4 12 to 4 hours. టోటల్ ఎన్ని అవర్స్ నిద్ర అయింది, 8 hours అయింది, 6 hour కాదు. ఈ విధంగా మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి. అందుకే మనం ఏమంటాము తొందరగా ఎందుకు పండుకోవాలి అంటే తొందరగా పండుకుంటే మన నిద్ర బాగా అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ 1 o'clock పండుకున్నాడు అనుకోండి, ఆయన 7 hours పండుకోవాలా అంటే లేవాలంటే ఎప్పుడు లేవాలి, 1 + 7 అంటే 8 o'clock లేవాలి, 8 hours అంటే 9 o'clock లేవాలి. అంటే అది కరెక్ట్ కాదు. అందుకోసం తొందరగా పండుకుంటే మనకు ఏమవుతుందంటే నిద్ర బాగా జరుగుతుంది. అదే విధంగా 10 to మార్నింగ్ 3 o'clock దాకా బాడీ హీలింగ్ కూడా జరుగుతుంది. అదే టైం ఉంటుంది ఆ పీరియడ్. అంటే బాడీ సొంతంకి రిపేరింగ్ చేసే టైం ఏంటిది నైట్ 10 to మార్నింగ్ 3 o'clock దాకా. ఓకే, ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుందంటే మనకు నిద్ర సరిపోదు, అంటే తక్కువ టైం మనకు నిద్ర పోతాం. కొన్నిసార్లు ఫీల్డ్లో వెళ్ళిపోయినాము, ఏదో ఇంట్లో కూడా ఏదో ఫంక్షన్ ఉన్నది, ఏదైనా జరిగింది, నైట్ లేట్ పండుకున్నారు మీరు. సపోజ్ ఒక 1 o'clock పండుకున్నారు, మార్నింగ్ మళ్ళీ 5 o'clock లేచిండ్రు, అంటే ఎన్ని అవర్స్ నిద్ర అయింది, ఒక 4 hours నిద్ర అయింది. మళ్ళీ ఇప్పుడు మినిమం ఒక 3 hours అన్న నిద్ర కావాలి కదా.
మరి ఏం చేయాలి అట్లాంటి పరిస్థితిలా అంటే యోగ నిద్ర చేయాలి. యోగ నిద్ర మీరు ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ చేసిండ్రు అనుకోండి, ఈ దానికి ఈక్వివాలెంట్ స్లీప్ 3 to 4 అవర్స్ అవుతుంది ఆ విధంగా. అయితే అందుకోసము యోగ నిద్ర మీరు హిందీలో కూడా ఉంటది, తెలుగులో మన లాంగ్వేజ్ లో కూడా మనము యోగ నిద్ర ఇన్ తెలుగు ఇస్తే మీకు అక్కడ యూట్యూబ్ లో వచ్చేస్తాయి. దాంట్లో మీరు సిలెక్ట్ చేయండి, ఏది మీకు నచ్చిన సిలెక్ట్ చేసి పెట్టుకొని ఎప్పుడన్నా మీకు ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు యోగ నిద్ర చేయండి. అది జస్ట్ శవాసనే, కానీ గైడెడ్ శవాసన ఉంటది. దాంట్లో బాడీ మనం రిలాక్స్ చేస్తాము. పాదాలలో ఉన్న ఫింగర్స్ నుంచి హెడ్ దాకా టోటల్ గా స్టెప్ బై స్టెప్ మనం రిలాక్స్ చేసుకుంటూ పోతాము. చాలా సార్లు మన రవి సార్ కూడా చేపిస్తారు మనకు. అది మీరు చేసుకోవచ్చు. అంటే మన నిద్ర బాగుండాలి అంటే మనం ఏం చేయాలి, కొన్ని పరిస్థితుల్లో మనం ఏం షెడ్యూల్ వేసుకుంటామో అది కుదరదు. అట్లాంటప్పుడు యోగ నిద్ర చేసుకోవచ్చు. యోగ నిద్ర చాలా ఎఫెక్టివ్ ఉన్నది. ఒక గర్ల్ ఉన్నది, ఆమె డాన్సింగ్ లా నాన్ స్టాప్ డాన్సింగ్ లా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ సంపాదించింది. ఆమె మహారాష్ట్ర నుంచి ఉన్నది. ఆమె కంటిన్యూస్ గా మోర్ దాన్ 100 అవర్స్ కంటిన్యూగా ఆమె డాన్స్ చేసింది. మరి కంటిన్యూగా చేసిందంటే ఆల్మోస్ట్ ఒక 3 days 4 days కంటే ఎక్కువ ఆమె ఎలా మేల్కొన్నది అంటే దాంట్లో రూల్ ఏముంటది, ఇంటర్నేషనల్ రూల్ ఏముంటది అంటే మీరు 1 hour కి 5 minutes బ్రేక్ తీసుకోవచ్చు. 5 minute బ్రేక్ తీసుకొని మీరు తర్వాత కంటిన్యూగా డాన్స్ చేయొచ్చు మళ్ళా. అంటే అది కూడా నాన్ స్టాప్ చేస్తుండాలి. మరి ఆమె ఎట్లా చేసింది ఆమె అంటే 1 hour కి 5 minutes అట్లా ఒక 4 to 5 hours తీసుకోండి, ఒక 25-30 minutes ఆమె కంటిన్యూగా 5 to 6 hours డాన్స్ చేస్తుండే. తర్వాత ఆ క్యాల్కులేషన్ ప్రకారంగా 30 minutes ఆమెకు దొరికింది కదా, ఆ 30 minutes ఏం చేస్తుండే, ఆమె యోగ నిద్ర చేస్తుండే. అట్లా చేసి ఆమె వరల్డ్ రికార్డ్ స్థాపించింది. అంటే అంత మన బాడీలో కెపాసిటీ ఉంటది, అది మనం తెలుసుకోవాలి టెక్నిక్స్. అప్పుడు మనకు ఈ నిద్ర సమస్య ఉన్నది, నాకు నిద్ర సరిపోతలేదు, నేను లేట్ పండుకుంటున్నా, మార్నింగ్ తొందరగా లేవాల్సి వస్తున్నది, ఎలా నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అంటే ఉన్నాయి టెక్నిక్స్, అది మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రకారంగా నిద్ర సమస్య మనము క్యూర్ చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటిదంటే డ్రింక్ 4 లీటర్ వాటర్. 4 లీటర్ వాటర్ మనం డైలీ తాగాలి. మళ్ళీ దాంట్లో నీళ్లు తాగేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ మనం తెలుసుకోవాలి. బిఫోర్ ఫుడ్ అంటే ఏదన్నా తినే బిఫోర్, అంటే అది బ్రేక్ఫాస్ట్ ఉండొచ్చు, లేకుంటే లంచ్ డిన్నర్ ఉండొచ్చు. బిఫోర్ ఎంత అంటే ఒక 30 to 45 minutes బిఫోర్ వాటర్ తాగాలి. తాగిన తర్వాత ఇమ్మీడియట్లీ మీరు ఈ ఫుడ్ తినొద్దు. దాని తర్వాత ఏంటిదంటే ఆఫ్టర్ ఫుడ్, సపోజ్ మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ లేకుంటే డిన్నర్ చేసింది, దాని తర్వాత మినిమం ఒక 1 to 1.5 hours గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ తర్వాతనే మీరు వాటర్ తాగొచ్చు. అంటే గ్లాస్ ఆఫ్ వాటర్ మినిమం ఒక 1 or 2 సిప్ అంటే ఓకే, కానీ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలంటే అంత గ్యాప్ పెట్టాలి. ఎందుకంటే డైజెషన్ ప్రాసెస్ నడుస్తున్నది కడుపులో. అట్లాంటప్పుడు మీరు వాటర్ తాగిండ్రు అనుకోండి, ఇమీడియట్లీ ఆఫ్టర్ మీరు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో HCl ఉంటది, హైడ్రోక్లోరిక్ యాసిడ్, అది కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, మళ్ళీ డైజెషన్ వీక్ అవుతుంది. అందుకోసము ఈ గ్యాప్ కంపల్సరీ పెట్టాలి. మళ్ళీ మనం సపోజ్ ఫుడ్ తింటున్నాము, అప్పుడు ఏం చేయొచ్చు అంటే సిప్ వాటర్ తాగాలి, ఎక్కువ తాగొద్దు వాటర్. ఓకే, దాని తర్వాత సపోజ్ నైట్ మనము పండుకొని కంటే బిఫోర్ 1 hour బిఫోరే వాటర్ తాగి 1 hour తర్వాత పండుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మీరు పండుకునేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ తాగిండ్రు అనుకోండి, అప్పుడు మధ్యలో యూరిన్ వచ్చేటప్పుడు మన నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది, స్లీప్ డిస్టర్బ్ కావద్దు. అందుకోసము ఆ జాగ్రత్త మనము తీసుకోవాలి. తర్వాత మనం ఈ 4 లీటర్ వాటర్ ఎలా తాగాలి, దానికి ఎలా షెడ్యూల్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయండి అంటే ఒక బాటిల్, మార్కింగ్ బాటిల్ ఉంటాయి కదా, కొన్ని బాటిల్స్ మీద మార్క్ ఉంటుంది, అంటే 1 లీటర్ బాటిల్ ఉంటే
100 ml 200 ml 500 ml అట్లా మార్కింగ్స్ ఉంటాయి. 2 లీటర్ల కూడా మార్కింగ్స్ ఉంటాయి. అట్లా బాటిల్ తీసుకోండి. దాని తర్వాత మీరు షెడ్యూల్ చేసుకోండి. షెడ్యూల్ ఎట్లా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే బిఫోర్, లేచినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ కంటే బిఫోర్ 1 లీటర్ అయిపోగొట్టండి. బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ మధ్యలో 1 లీటరు, లంచ్ తర్వాత ఈవినింగ్ 6 o'clock దాకా 1 లీటర్, ఇంకా 6 తర్వాత నైట్ పండుకునేదాకా 1 లీటర్. అట్లా మీరు షెడ్యూల్ చేసుకొని ఒక్కొక్క బాటిల్ అయిపోగొట్టండి. ఇంకా వాటర్ తాగేటప్పుడు ఎప్పుడు మనము ఫాస్ట్ గా తాగొద్దు, సిప్ గా తాగాలి. ఎందుకు అంటే దాంట్లో సలైవా మిక్స్ కావాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కోట్ ఉన్నది ఏంటిదంటే ఈట్ లైక్ ఏ లిక్విడ్. అంటే ఏంటిది, మనము తినే ఫుడ్ ఎన్నిసార్లు నమలాలి అంటే 32 times నమిలి దానికి లిక్విడ్ చేసి అది తాగాలి, సాలిడ్ ఫుడ్. కానీ మన లిక్విడ్ తాగేటప్పుడు డ్రింక్ లైక్ ఏ సాలిడ్, అంటే మనము సిప్గా దాంట్లో సలైవా మిక్స్ అయ్యి అది మనం తాగాలి. మనం ఏం చేస్తాము, ఫాస్ట్ గా తాగుతాం, దాంట్లో సలైవా మిక్స్ కానికి ఛాన్సే ఇయ్యం మనం, ఓన్లీ వాటర్ పోతున్నది లోపల. కానీ మన బాడీలో ఒక సిస్టమ్ ఉన్నది, ఆ సలైవాల ఎంజైమ్స్ ఉంటాయి, డైజెషన్ కి బెనిఫిట్ చేస్తుంది అవి. అది మిక్స్ కావాలి దాంట్లో. ఇది మనము ఇక్కడ మిస్ అవుతుంటాము. ఓకే, అయితే ఇప్పటి నుంచి ఏం చేయండి, గ్లాస్ల లేకుంటే బాటిల్లో కూడా తాగేటప్పుడు ఒక్కొక్క సిప్పు కూర్చొని మెల్లగా, అంటే మీరు టీ ఎట్లా తాగుతామో అట్లా సిప్గా మెల్లగా సలైవా మిక్స్ అయ్యి తాగండి మీరు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఈ వాటర్ తాగేటప్పుడు ఏమైతుందంటే మన బోర్ వస్తుంది, ఇంత వాటర్ తాగాలనా. అయితే బోర్ అయినందుకు అది డిఫికల్ట్ అనిపిస్తుంది, ఇంత వాటర్ 4 లీటర్ ఎలా డైలీ తాగాలి అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ కూడా చేసి తాగొచ్చు దానికి. అంటే మార్నింగ్ లేసినప్పుడు మీరు ఏం చేయండి, ఒక వార్మ్ వాటర్ తాగండి, అంటే వేడి నీళ్ళు తాగండి, ఒక 1 or 2 glasses. తర్వాత దినమంతా ఏం చేయండి, జీరా వాటర్ లేకుంటే ఓమా వాటర్, ధనియాల వాటర్, పసుపు వాటర్, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ చేసి తాగొచ్చు. తర్వాత లెమన్ వాటర్, దాంట్లో షుగర్ వేయొద్దు, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ అంటే మన మజ్జిగ. ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ తాగితే అది కూడా మన వాటర్ క్వాంటిటీలా యాడ్ అవుతుంది. దాంతో పాటు మనం ఏం చేయవచ్చు అంటే మనము కొన్ని ఫ్రూట్స్ సలాడ్స్ తింటాం, దాంట్లో కూడా వాటర్ ఉంటుంది, అది కూడా మనకు బెనిఫిషియలే. మరి ఇది కొన్నిసార్లు ఏమవుతుందంటే మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ తగ్గుతాయి, అది ఓవర్ వాటర్ డ్రింకింగ్ వల్ల ఉండొచ్చు, లేకుంటే కొంతమందికి సోడియం తక్కువ ఉంటుంది, వాళ్ళ కేసులో కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు మీకు ఏం చేయాలంటే వాటర్లో నిమ్మకాయ పిండి, దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్, అది రాక్ సాల్ట్ ఉండొచ్చు, పింక్ సాల్ట్, నార్మల్ సాల్ట్, ఏదన్నా సాల్ట్ వాడండి, అది మిక్స్ చేసి తాగాలి. ఇది మరి ఇప్పుడు 2 థింగ్ ఉన్నాయి, ఒకటేంటిదంటే హైడ్రేషన్, ఒకటి ఓవర్ హైడ్రేషన్ అంటే ఎక్కువ నీళ్ళు తాగడం. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకు, ఎక్కువ నీళ్ళు తాగితే బాడీలో ఎలక్ట్రోలైట్స్ వాష్ అవుట్ అవుతాయి, బాడీలో ఎలక్ట్రోలైట్స్ తగ్గితే కూడా ప్రాబ్లమ్స్ జరుగుతుంది. అంటే అది బాడీ సిగ్నల్ ఇస్తుంటది. మరి ఆ సిగ్నల్ మనం ఎలా తెలుసుకోవాలి, మనం కరెక్ట్ వాటర్ తాగుతున్నామా లేదా, అది ఎలా తెలుసుకోవాలి మనం అంటే ఇక్కడ మనం చూసుకుంటే మన యూరిన్ ఏది ఉంటుందో యూరిన్ కలర్ చూసుకొని మనం తెలుసుకోవచ్చు, మన బాడీ ఏం చెప్తున్నది, ఆ సిగ్నల్ మనం తెలుసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ పేల్ ఎల్లో ఉన్నది అంటే చాలా లైట్ ఎల్లో ఉన్నది అనుకోండి మీ యూరిన్, అప్పుడు మీ యూరిన్ హెల్దీ ఉన్నది అంటే మీ వాటర్ ఏది తాగుతున్నారో అది సఫిషియెంట్ గా తాగుతున్నారనే అర్థం. తర్వాత హెల్దీగా ఉన్నదని అర్థం, అది అంటే మీరు కరెక్ట్ గా వాటర్ తాగుతున్నారు. తర్వాత ట్రాన్స్పరెంట్ ఎల్లో వచ్చింది అంటే ఎల్లో ఉన్నది కానీ బాటమ్ కనిపిస్తున్నది మీకు, అంటే అది ట్రాన్స్పరెంట్ ఉన్నది, అప్పుడు కూడా మీరు నార్మల్ గా వాటర్ తాగుతున్నారని అర్థం. కానీ డార్క్ ఎల్లో ఉన్నది అంటే ఎల్లో ఉన్నది కానీ బాటమ్ కనిపిస్తలేదు, కమోడ్లా బాటమ్ కనిపిస్తలేదు మీరు వాష్రూమ్ కి పోయినప్పుడు యూరిన్ చేసిన తర్వాత, అంటే అప్పుడు అర్థం ఏంటిదంటే మనకు బాడీ వాటర్ అడుగుతున్నది,
హైడ్రేట్ అవుతున్నది బాడీ, అంటే బాడీకి ఏం కావాలి, నీళ్ళు కావాలి. అప్పుడు ఏం చేయండి అంటే నీళ్ళు తాగాలి. దాని తర్వాత ఇంకా డార్క్ కలర్ వచ్చిందంటే అది బాడీ డీహైడ్రేట్ అయింది. డీహైడ్రేట్ అయితే కూడా మీకు చెమటలు రావడము, డిజినెస్, అట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి. అదే మనం మీరు తెలుసుకోవాలి, అబ్జర్వ్ చేస్తుండాలి మీ బాడీ ప్రకారంగా. సపోజ్ మీ బాడీకి ఆరెంజ్ కలర్ వచ్చింది అనుకోండి, అప్పుడు లివర్ డిసీజ్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే మన యూరిన్ చూసి మనకి ఏదన్నా హెల్త్ ఇష్యూ కూడా ఉన్నదా అది కూడా మనం తెలుసుకోవచ్చు. డార్క్ రెడ్ ఉన్నది అనుకోండి, క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మీరు బీట్రూట్ తిన్నారు, కొన్ని ఫుడ్ తిన్నారు, అప్పుడు కూడా మీకు కొన్ని ఇది రావచ్చు, స్టూల్స్లలో అవి మీకు ఏం కనిపించచ్చు, ఆ కలర్ కనిపించచ్చు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తుండాలి, ఈ కలర్ ఇట్లా కనిపిస్తున్న ఇది కంటిన్యూ ఉన్నదా, కంటిన్యూ అంటే ఏది చేస్తే కూడా ఈ కలర్ చేంజ్ అయితలేదు, అట్లాంటప్పుడు అది సిగ్నల్ ఇస్తుంది మనకి ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నది. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇమీడియట్ గా డాక్టర్ కి కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్టింగ్ లో పైన కూడా ఉన్నది చూడండి, క్లౌడీ మిల్కీ. అట్లాంటప్పుడు ఏంటిదంటే ఆ యూరిన్ ఏం ఇండికేట్ చేస్తున్నది, బాడీలో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేకుంటే కిడ్నీ స్టోన్ ఉండొచ్చు. అంటే యూరిన్ ద్వారా కూడా మనకేమవుతుందంటే చూస్తే మన బాడీ ఏం చెప్తున్నది అది మనకు అర్థమవుతుంది. ఇది మనం అబ్జర్వ్ చేస్తుంటే, మనమే మనకు ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం కలర్ చూసి మనం తెలుసుకోవాలి. తర్వాత ఆ, ఆ, కొన్ని మెడికల్ అడ్వైస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరికన్నా చెప్పేటప్పుడు మన ప్రెజెంటేషన్లో అందరికి ఏం చెప్తాము, 4 లీటర్ 5 లీటర్ వాటర్ తాగండి. కానీ అందరికీ అది కరెక్టా అంటే కాదు. కొంతమంది పేషెంట్లు ఉంటారు, వాళ్ళకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆ హెల్త్ ఇష్యూల వాళ్ళకు వాటర్ రెస్ట్రిక్ట్ ఉంటుంది, అంటే లిమిటెడ్ వాటర్ తాగాలి అని డాక్టర్ కూడా అడ్వైస్ చేస్తారు. అది మనకు కూడా తెలిసి ఉండాలి, ఎందుకంటే మనం ఆ పర్సన్ తో మాట్లాడేటప్పుడు ఆయనకి ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉన్నదా తెలుసుకొని వాటర్ ఎంత తాగాలనో మనం వాళ్ళకి అడగాలి. ఫస్ట్ వాళ్ళకి ఏం అడగాలి, మీకు ఉన్న హెల్త్ ఇష్యూ ప్రకారంగా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటే మీకు డాక్టర్ ఏమైనా చెప్పిండా వాటర్ ఎంత తాగాలంటే, వాళ్ళు చెప్తారు అవును మాకు డాక్టర్ చెప్పిండు 1 లీటర్ తాగాలి, లేకుంటే 1.5 లీటర్, ఓకే అంతే తాగండి అని చెప్పాలి. మనం అలా చెప్పొద్దు ఇది 4 లీటర్ తాగండి అని. కాదు, వాళ్ళకి డాక్టర్ ఎంత చెప్పిండ్రో అంతే వాళ్ళు తాగాలి. మరి ఏం మెడికల్ కండిషన్స్ లా ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదే ఎందుకు వాళ్ళకు ఆ రెస్ట్రిక్షన్ ఉంటది, కొన్ని ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సపోజ్ ఒక పేషెంట్ ఉన్నాడు, ఆయనకు హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నది, అంటే కార్డియాక్ పేషెంట్ ఉన్నాడు. అక్కడ ఏమవుతుంది, ఆయన వాటర్ ఎక్కువ తాగిండ్రు అనుకోండి, ఆయన కాలలో స్వెల్లింగ్ వస్తుంది, బ్రీత్లెస్నెస్ అవుతుంది, అంటే ఆయాసం స్టార్ట్ అవుతుంది, బ్రీతింగ్ కరెక్ట్ గా తీసుకోలేకపోతాడు. తర్వాత ఏమవుతుంది, లంగ్స్ లో వాటర్ డిపాజిట్ అవుతుంది. అందుకే అట్లాంటి పేషెంట్ కి డాక్టర్ ఏం చెప్తారంటే 1.2 లీటర్ టు 1.8 లీటర్సే పర్ డే మీరు వాటర్ తాగాలి. మీరు అట్లాంటి పేషెంట్ కి మీరు అన్నారు అనుకోండి, కాదు మీరు ఏం ప్రాబ్లం లేదు ఇది 4 లీటర్ తాగండి, ఏమవుతుంది, దీంట్లో ఏదో ప్రాబ్లం అవుతుంది, మళ్ళా ఆయన ఏం చేస్తాడు, మనకే ఇది అవుతాడు. ఓకే, అందుకే మనం ఇది తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే సికేడి ప్రాబ్లం ఉండొచ్చు, డయాలసిస్ ప్రాబ్లం ఉండొచ్చు. దీంట్లో ఏమవుతుందంటే కిడ్నీ ఏం చేస్తుంది, ఎక్సెస్ వాటర్ మనం తాగితే అది కిడ్నీ వాటర్ రిమూవ్ చేయలేకపోతుంది, అది బాడీలోనే ఉండిపోతుంది. మరి దానివల్ల ఏమవుతుంది, వాటర్ రిటెన్షన్, అంటే బాడీలో వాటర్ ఉన్నందుకు బాడీ స్వెల్లింగ్ అవుతుంది. తర్వాత హై బీపీ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా టాక్సిక్, అంటే బాడీలో టాక్సిన్ డిపాజిట్ అయిపోతాయి. అందుకోసము వాళ్ళకి డాక్టర్ ఏం చెప్తారు, 1 to 1.5 లీటర్ పర్ డే వాళ్ళకి అడ్వైస్ చేస్తారు. మనం కూడా వాళ్ళకి ఏమనాలి, డాక్టర్ ఎట్లా చెప్పిండ్రో మీరు అదే ఫాలో కండి. ఓన్లీ ఏంటిదంటే ఆ వాటర్ తాగే కంటే మ్యాగ్నెటిక్ వాటర్ తాగండి, కానీ అంతే క్వాంటిటీ తాగాలి. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఉంటది, హైపోనాట్రోమియా అని ఉంటది, అంటే వాళ్ళ బాడీలో లో సోడియం ఉంటది. అట్లాంటి పేషెంట్ కి ఏం చేయాలి, వాళ్ళు వాటర్ ఎక్కువ తాగిండ్రు అనుకోండి, సోడియం డైల్యూట్ అయిపోతుంది.
ఆ సోడియం డైల్యూట్ అయిపోతే ఆ పర్సన్ కి హెడేక్ అవుతుంది, లేకుంటే కన్ఫ్యూజన్ ఉంటది. ఆయనకి ఏం మనం చెప్తే అర్థం కాదు, ఆయన మైండ్ కన్ఫ్యూజన్ లో ఉంటది, లేకుంటే ఓమిటింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే వాళ్ళకేంటిదంటే వాళ్ళకు కూడా వాటర్ రెస్ట్రిక్ట్ చేయాలి, ఇంకా ఎలక్ట్రోలైట్ వాటర్ తాగమని కొంచెం అడ్వైజ్ చేయాలి. అంటే సోడియం వాళ్ళకి తగ్గుతున్నది అంటే లెమన్ ప్లస్ సాల్ట్ వాటర్ తాగండి అని వాళ్ళకు కొంచెం అడ్వైజ్ చేయొచ్చు. కానీ వాటర్ ఎక్కువ తాగొద్దు, అంటే రెస్ట్రిక్ట్ చేయాలి డాక్టర్ ఎంత చెప్పిండ్రో ఆ ప్రకారంగా. ఓకే, తర్వాత నెక్స్ట్ లివర్ సొరైసిస్ ఉన్నదనుకోండి, అట్లాంటి పర్సన్ వాటర్ ఎక్కువ తాగితే ఏమవుతుందంటే అబ్డోమన్ ఉన్నది కదా, కడుపులో ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుంది, అంటే కడుపు ఉబ్బుతుంది అయినది వాటర్ ఎక్కువ తాగితే. అంటే అక్కడ సివియర్ స్వెల్లింగ్ వస్తుంది, ఇంకా బ్రీతింగ్ తీసుకొనేకి కూడా ఆయనకు డిఫికల్టీ అవుతుంది. అట్లాంటప్పుడు ఆయనకు కూడా 1 to 1.5 లీటర్ వాటరే అలౌడ్ ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. ఇంకొక కండిషన్ ఉన్నది, దాంట్లో ఏంటిదంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎవరికి ఉంటుందో వాళ్ళకు కూడా ఏమవుతుందంటే బాడీ రిటైన్ చేస్తుంది వాటర్, అది బాడీలో హోల్డ్ అవుతుంది వాటర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల. మరి దాంతో ఏమవుతుంది, సోడియం డైల్యూట్ అవుతుంది, లేకుంటే బ్రెయిన్లో స్వెల్లింగ్ వస్తుంది. అందుకోసం వాళ్ళకు కూడా వాటర్ రెస్ట్రిక్షన్ చెప్పాలి. డాక్టర్ ఎట్లా చెప్తారో అదే మీరు ఫాలో కండి అని చెప్పాలి. కొంతమందికి బీపీ మెడిసిన్ తీసుకుంటుంటారు, దానివల్ల కూడా మీ బీపీ లో అవుతుంటది. అంటే బీటా బ్లాకర్ మెడిసిన్, బీపీ టాబ్లెట్స్లు అవి ఉంటాయి. అయితే దాంట్లో ఎక్సెస్ వాటర్ తాగితే ఏమవుతుంది అంటే డిజీనెస్ వస్తుంది, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసం వాళ్ళకు కూడా మనం ఏం చెప్తామంటే ఎక్కువ 4 లీటర్ కాకుండా 3 లీటర్ తాగండి. వేరే ఏంటిదంటే వాటరు మీరు ఎక్కువ బటర్ మిల్క్, కోకోనట్ వాటరు అట్లా వాటర్ తాగండి. ఇంకా ఎలక్ట్రోలైట్ వాటర్ తాగండి ఎప్పుడన్నా మీకు ఇట్లా అనిపిస్తుంటే ఆ విధంగా. అయితే ఈ విధంగా మనము వాటర్ ఎవరికన్నా అడ్వైజ్ చేసేటప్పుడు మనం తెలుసుకొని అడ్వైజ్ చేయాలి. నార్మల్ పర్సన్ ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు, అయితే వాళ్ళకి చెప్పవచ్చు వాటర్ మీరు ఎంత తాగాలి. అదే విధంగా సీజన్ ప్రకారంగా కూడా కొంచెం ఇంటేక్ ఎక్కువ తక్కువ అవుతుంటది వాటర్ ఇంటేక్. సపోజ్ కూల్ డేస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే వింటర్ సీజన్లో మనం 2.5 to 3 లీటర్ వాటర్ సరిపోతుంది, ఎందుకంటే మనం చెమటలు రావు. అందుకే నార్మల్ డేస్ ఉంటే 3 to 3.5 లీటర్. ఇంకా ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉన్నది, చెమటలు చాలా వస్తాయి, అప్పుడు 3.5 to 4 లీటర్ వాటర్ తాగొచ్చు. ఈ విధంగా మనం పాటించాలి. అదే విధంగా ఎవరికన్నా మనం అడ్వైజ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకు మనము అడ్వైజ్ చేయొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ మనకేంటిదంటే ఈట్ హెల్దీ ఫుడ్, మన థర్డ్ పాయింట్. ఈట్ హెల్దీ ఫుడ్, ఇది దీంట్లో ఫుడ్ మనం తినేటప్పుడు అది మనం తినే విధానం ఉంటుంది. మనం తినే ఫుడ్ తింటే అది ఫుడ్గా మనకు పనికొస్తుంది. కొన్నిసార్లు మనం తినే ఫుడ్ కరెక్ట్గా వేళ తింటలేము, అది పాయిజన్గా వర్క్ చేస్తుంది. కొన్నిసార్లు మనం కరెక్ట్ వేళ తిన్నాం అనుకోండి, అది మెడిసిన్గా కూడా పనిచేస్తుంది. మరి ఈ దీంట్లో డిఫరెన్స్ ఏంటిది, ఎలా తింటే అది మెడిసిన్గా వర్క్ చేస్తుంది, అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే మన బాడీలో 2 ప్రాసెస్ ఉంటాయి. ఒకటి డైజెషన్ ప్రాసెస్, ఇంకొకటి ఫర్మెంటేషన్. అంటే కరెక్ట్ వేళ మీరు తిన్నారనుకోండి, అప్పుడు ఫుడ్ డైజెస్ట్ అవుతాయి. కానీ కొన్నిసార్లు మనము పాయిజన్ ఎప్పుడు అవుతుందంటే అది కరెక్ట్గా తినలేదు మీరు, అప్పుడు ఏమవుతుంది బాడీలో డైజెషన్ ప్రాసెస్ కాకుండా ఫర్మెంటేషన్ ప్రాసెస్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఏమవుతుంది, గ్యాసెస్ ఫామ్ కావడము, ఇంకా మనకు చేదు డకారాలు రావడము, అంటే కడుపులో ఏమవుతున్నది, డైజెషన్ జరుగుతలేదు, ఫర్మెంటేషన్ జరుగుతున్నది అని అర్థం. మరి దీంట్లో మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము ఏ విధంగా ఫుడ్ మనం తీసుకోవాలి అది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ బ్యాలెన్స్ డయట్ మనం అంటాం కదా, బ్యాలెన్స్ డయట్లా మన ఒక ప్లేట్ ఉన్నది అనుకోండి, ఇది దీంట్లో
టోటల్గా 1800 క్యాలరీస్ తో పాటు సార్ చెప్పినట్లు 2200 క్యాలరీస్ దాకా మనం డైలీ ఇంటేక్ ఉండాలి. మరి దాంట్లో కార్బోహైడ్రేట్ ఉండాలి. అదే విధంగా మన ఫుడ్ల కార్బోహైడ్రేట్ తో పాటు ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. మరి ఏది ఎంత పర్సెంటేజ్ ఉండాలి అంటే జస్ట్ మనం చూసుకుంటే కార్బోహైడ్రేట్ ఇది 50 to 60% ఉండాలి. కార్బోహైడ్రేట్ వల్ల ఏం జరుగుతుంది, మన బాడీకి ఎనర్జీ దొరుకుతుంది. అదే విధంగా ప్రోటీన్ 15 to 20% మనం ప్రోటీన్ తీసుకోవాలి. దీంతో ఏమవుతుంది అంటే మన ఇప్పుడు పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళ దాంట్లో మసల్ బిల్డ్ అవుతుంటాయి. అదే విధంగా మసల్ రిపేరింగ్ కూడా ప్రోటీన్ వల్లనే జరుగుతుంది. బాడీలో ఇమ్యూనిటీ కూడా ప్రోటీన్ వల్లనే మనకు అందుతుంది. దాని తర్వాత ఫ్యాట్స్ 20 to 30% ఉండాలి మన ఫుడ్లో. దాంతో ఏమవుతుంది అంటే మన బాడీలో హార్మోన్స్ డెవలప్ అయితే మంచిగా, బ్రెయిన్ బాగా వర్క్ చేస్తుంది, ఎనర్జీ కూడా స్టోర్ చేసేది ఇది ఫ్యాట్సే. తర్వాత మన బాడీలో ఫైబర్ ఉండాలి, ఒక 25 to 40 grams ఫైబర్ పర్ డే ఉండాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో డైజెషన్ బాగా జరుగుతుంది. అంటే మన బాడీలో స్టూల్ రావడం, మార్నింగ్ పోతే ఇమీడియట్లీ మన కడుపు క్లియర్ కావాలి, ఇమీడియట్లీ మన బావెల్ రావాలి అంటే ఏం ఉండాలి, మన ఫుడ్లో ఫైబర్ కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, మరి ఇప్పుడు మనం చూద్దాము కార్బోహైడ్రేట్. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. అంటే ఒక సింపుల్ కార్బ్స్ ఉంటాయి, ఇంకా ఒకటి కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి. సింపుల్ కార్బ్ అంటే ఏంటిది, ఇప్పుడు మనము పాలిష్డ్ రైస్ తింటున్నాం, దానికి మనం ఏమంటామంటే సింపుల్ కార్బ్ అంటాం. అదే విధంగా సపోజ్ మనము కాంప్లెక్స్ కార్బ్ అంటే మిలెట్స్, బ్రౌన్ రైస్ దానికి అంటాం. అర్థం ఏంటిది అంటే మనం ఇప్పుడు ఏదన్నా తీసుకున్నాం, షుగర్ తీసుకున్నాం అనుకోండి, షుగర్ తీసుకుంటే ఏమవుతుంది, ఇన్స్టంట్గా అది 5 to 10 minutes లోపల షుగర్ కన్వర్టెడ్ గ్లూకోజ్లో అయ్యి మన బ్లడ్లో వస్తుంది, ఫాస్ట్గా వచ్చేస్తుంది. అదే విధంగా మనం కార్బోహైడ్రేట్స్, సపోజ్ మనము ఇది రైస్ తీసుకున్నాం, పాలిష్డ్ రైస్ అంటే వైట్ రైస్ మనం తీసుకుంటాం కదా, అది తిన్నాక చపాతీ తిన్నాక ఏమవుతుంది అంటే అది గ్లూకోజ్లో కన్వర్ట్ అయ్యి 20 to 30 minutesలోనే మన బ్లడ్లో వచ్చేస్తుంది. అంటే ఒక్కటేసారి వస్తుంది, ఫాస్ట్గా వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఒక్కటేసారి మన బాడీలో బర్డన్ వచ్చిన తర్వాత అది ఎలా హ్యాండిల్ చేయాలి మన బాడీకి తెలియదు. దాని గురించి డీటెయిల్ నేను తర్వాత చెప్తాను. ఆ విధంగా కార్బోహైడ్రేట్లో 2 ప్రకారాలు ఉంటాయి. ఇది సింపుల్ కార్బ్ చెప్పిన. ఇంకా కాంప్లెక్స్ కార్బ్ మనం ఎక్కువ వాడాలి. దాంట్లో ఏంటిదంటే మిలెట్స్. మిలెట్స్లో ఏమవుతుంది అంటే సెంట్రల్ పార్ట్లో మీకు కార్బోహైడ్రేట్ ఉంటుంది, దానిపైన ఒక లేయరు మీది ఫైబర్ వస్తుంది, మళ్ళా ఫైబర్ పైన ఒక లేయరు కార్బోహైడ్రేట్ వస్తుంది, మళ్ళా దానిపైన ఒక లేయరు ఫైబర్ వస్తుంది. ఆ విధంగా మిలెట్స్ ఉంటాయి. అంటే అది తింటే ఏమవుతుంది అంటే ఒక్కటేసారి ఈ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్లో కన్వర్ట్ కాదు, అది స్లోలీ 6-7 hours దాకా అది మెల్లమెల్లగా గ్లూకోజ్ బ్లడ్లో వస్తుంటుంది. అది కాంప్లెక్స్ కార్బ్. అంటే మన ఫుడ్లో కాంప్లెక్స్ కార్బ్ ఎక్కువ ఉండాలి, సింపుల్ కార్బ్ మనం తక్కువ తీసుకోవాలి. డైలీ మనం ఒక సపోజ్ 200 kcal డయట్ ఉన్నది అనుకోండి, అప్పుడు 250 to 300 grams ఆఫ్ కార్బ్ మనం తీసుకోవాలి. తర్వాత ప్రోటీన్లో కూడా డిఫరెంట్ సోర్స్ ఉన్నాయి. ఒకటి యానిమల్ ప్రోటీన్ ఉన్నది, ఇంకా ఒకటి ప్లాంట్ బేస్ ప్రోటీన్ ఉంటాయి. యానిమల్ ప్రోటీన్ అంటే ఏంటిది, మనం మిల్క్ ఉండొచ్చు, కర్డ్ ఉండొచ్చు, పనీరు, ఎగ్స్, మీటు, ఇదంతా యానిమల్ ప్రోటీన్. ప్లాంట్ ప్రోటీన్ అంటే మన పప్పులు ఉంటాయి వేరే వేరే రకంగా, రకరకాలుగా పప్పులు ఉన్నాయి, స్ప్రౌట్స్ ఉన్నాయి, మన పీనట్స్, ఇవి అన్నీ పీజు, అవి అన్నీ ప్లాంట్ బేస్ ప్రోటీన్. గుడ్ ఏది అంటే ప్లాంట్ బేస్ ప్రోటీన్ మన బాడీకి గుడ్ ఉంటుంది, ఎందుకంటే అది ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది, ఇంకా దానివి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండవు. ఎందుకంటే నేచర్ మన బాడీకి ఏది ప్రోటీన్ తయారు చేసి ఇచ్చానంటే ప్లాంట్ బేస్. యానిమల్ ప్రోటీన్ కూడా బాగుంటుంది, కానీ ఇది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకే మనం ఏం చేయాలంటే అవాయిడ్ చేయడానికే ట్రై చేయాలి యానిమల్ ప్రోటీన్ ఏది ఉన్నదో.
ఓకే. మళ్ళీ ప్రోటీన్ మనకి ఎంత అవసరము, ఒక నార్మల్ పర్సన్ ఉన్నారు అనుకోండి, ఆయన వెయిట్ ప్రకారంగా 0.8 to 1 గ్రామ్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్. సపోజ్ ఒక పర్సన్ వెయిట్ 60 కేజీ ఉన్నది అనుకోండి, పర్ కేజీ 1 గ్రామ్ ప్రోటీన్ అంటే ఎంత, 60 గ్రామ్. 0.8 ప్రకారంగా ఎంత అవుతుంది అంటే 50 గ్రామ్. అంటే ఒక పర్సన్, నార్మల్ పర్సన్ ఉన్నాడు, ఆయన 50 to 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే తీసుకోవాలి. అదే విధంగా సపోజ్ ఆయన జిమ్ చేస్తున్నాడు, వర్కౌట్ చేస్తున్నాడు, అప్పుడు ఏంటిదంటే అథ్లెటిక్స్ ఉంటారు, స్పోర్ట్ పర్సన్ ఉంటారు, వాళ్ళు 1.5 టైమ్స్ కూడా తీసుకోవచ్చు. అంటే 60 కేజీ వెయిట్ ఉంటే ఆయన 90 గ్రామ్స్ దాకా కూడా ప్రోటీన్ తీసుకోవచ్చు. ఓకే. దాని తర్వాత ఫ్యాట్ చూస్తే మనము హెల్దీ ఫ్యాట్ ఏది ఉంటుందో అది ఎక్కడ మనకు దొరుకుతుంది అంటే నట్స్. అంటే మనము బాదాం ఉండొచ్చు, అట్లాంటి నట్స్ ఉంటాయి కదా, పల్లీలు, అట్లాంటి దాంట్లో సీడ్స్, అంటే ఇప్పుడు చాలా సియా సీడ్స్ ఉంటాయి, అవి ఇవి దాంట్లో కూడా మనకు దొరుకుతుంది. గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే పల్లీల నూనె, ఆలివ్ ఆయిల్, ఇట్లాంటి దాంట్లో మన నెయ్యి ఉంటుంది, దాంట్లో కూడా మంచి ఫ్యాట్లు ఉంటాయి. తర్వాత బాదాంలో ఉండొచ్చు, వాల్నట్లో ఉండొచ్చు, దాంట్లో కూడా మంచి ఫ్యాట్స్ మనకు దొరుకుతాయి. దాని తర్వాత క్వాంటిటీ ఎంత తీసుకోవాలంటే 44 to 67 గ్రామ్స్ పర్ డే. అంటే మీ డయట్ సపోజ్ 200 కిలో క్యాలరీ డయట్ ఉంటే అంతా ఉండాలి మనకు. తర్వాత ఏంటిదంటే ఇప్పుడు చాలా సార్లు కొన్నిసార్లు మనం వింటాము ఏంటిది, జీరో ఆయిల్ కుకింగ్ అని. అంటే వాళ్ళు ఏమంటారు అంటే మన బాడీకి ఆయిలే అవసరం లేదు, ఫ్యాట్సే అవసరం లేదంటారు వాళ్ళు. కానీ అది రాంగ్. ఎందుకంటే మనం విటమిన్స్ ఏది తీసుకుంటామో దాంట్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటిదంటే వాటర్ సొల్యుబుల్ ఉంటాయి, ఇంకా కొన్ని విటమిన్స్ ఏమో ఫ్యాట్ సొల్యుబుల్ ఉంటాయి. ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్ ఏది ఉన్నాయో అది బాడీలో మనం ఫ్యాట్ తీసుకుంటేనే, ఆ ఫుడ్లకి వెళ్ళి ఫ్యాట్ మన కడుపులో పోతేనే దాంట్లోనే అది అబ్సార్బ్ అవుతుంది. అప్పుడు మనం తినే ఫుడ్లనే సపోజ్ ఇది లేదనుకోండి ఫ్యాట్, ఆ విటమిన్స్ అబ్సార్బ్ కావు. అంటే సపోజ్ విటమిన్ ఏ ఉన్నది, ఈ ఉన్నది, అట్లాంటి విటమిన్స్ ఉన్నాయి. ఆ విటమిన్స్, ఆ ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్ ఆ ఫ్యాట్లనే అబ్సార్బ్ అవుతుంది. అందుకోసము ఫ్యాట్ కూడా మన బాడీకి చాలా అవసరం. అదే విధంగా ఇప్పుడు మనము నెయ్యి తీసుకున్నాం అనుకోండి, నెయ్యి కూడా చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే అందరికీ జాయింట్ పెయిన్స్ అవుతున్నాయి, ఇవి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎందుకంటే మన ఫుడ్లకి వెళ్ళి నెయ్యి లేనే లేదు. అందుకే మనకి ఏమైతున్నది, ఆ లూబ్రికేషన్ ఏది ఉన్నదో బాడీలో కరెక్ట్ గా జరుగుతలేదు, బాడీ నరిష్మెంట్ కరెక్ట్ గా జరుగుతలేదు. ఆ నరిష్మెంట్ జరగాలంటే ఏంటిది, ఫ్యాట్స్ బాడీకి చాలా చాలా అవసరం. కానీ ఒకటేంటిదంటే హెల్దీ ఫ్యాట్ తీసుకోండి, అన్నెసెసరీ ఫ్యాట్ ఎక్కువ కూడా తీసుకోవద్దు. అంటే మీరు మనం కర్రీ చేసుకున్నాము, కర్రీలా ఎంత ఉండాలి అంటే అది కనిపించొద్దు మనకు. లేకుంటే చాలా ఆయిల్ 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 మనకు కర్రీలో కనిపిస్తుంది. అట్లా కాకుండా నార్మల్ గా వాడాలి. అదే మనం ఫాలో చేస్తే, ఇంకా కోల్డ్ ప్రెస్ ఆయిల్ ద బెస్ట్, రిఫైన్డ్ ఆయిల్ కంటే అది మంచిది. అది కొంచెం పాటిస్తే సరిపోతుంది మనకు. తర్వాత ఫైబర్, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు డైలీ 25 to 40 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ మనం తీసుకోవాలి. ఫైబర్ దేంట్లో ఉంటాయి, మీరు ఏదన్నా ఫ్రూట్ తీసుకోండి దాంట్లో ఫైబర్ ఉంటుంది, వెజిటేబుల్ తీసుకోండి రా దాంట్లో ఫైబర్ ఉంటుంది, ఏదన్నా గ్రెయిన్స్ తీసుకుంటే దాంట్లో కూడా ఫైబర్ ఉంటుంది. ఇప్పుడు రైస్ లో కూడా ఫైబర్ ఉంటుంది, కానీ అన్పాలిష్ రైస్ తీసుకుంటే కూడా దాంట్లో మాక్సిమం ఒక 2 గ్రామ్స్ 2 గ్రామ్సే మీకు ఫైబర్ దొరుకుతుంది. ఇంకా పాలిష్ చేస్తే ఏమవుతుంది, ఆ పైన లేయర్లనే ఫైబర్ ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. అంటే మనం ఏంటిది వైట్ రైస్ తింటున్నాం కదా, అది ఒక పిప్పి వితౌట్ ఫైబర్, అందుకోసమే అది డేంజరస్. ఓకే. ఇప్పుడు గోధుమలు తీసుకుంటే దానిపైన కూడా లేయర్ ఉంటుంది, పైన లేయర్, దాంట్లో ఫైబర్ ఉంటుంది, అది ఆల్మోస్ట్ ఒక 4 to 6 గ్రామ్ దాకా ఉంటుంది. అదే ఇప్పుడు మైదా అంటే ఏంటిది, పైన ఉన్న పీచు పదార్థము ఫైబర్ తీసేసి లోపల ఉన్న పిండి ఏది ఉన్నదో అదే మనం మైదా అంటాం, అది డేంజరస్.
విత్ మీరు ఫైబర్ తోని ఉన్న మనము వాడితే ఏమైతుంది, అది బెటర్. అంటే అందుకోసం మనం ఏం చేయాలి, గోధుమలను తీసుకొని మనమే పోయి పిండి చేసుకొని తీసుకురావాలి. డైరెక్ట్ గా మనము రెడీమేడ్ వాడితే ఏమైతుంది, వాళ్ళు డెఫినెట్ గా దాంట్లో పర్సెంటేజ్ తగ్గిస్తారు. హోల్ వీట్ అంటారు కానీ కంపల్సరీగా దాంట్లో ఫైబర్ తీస్తారు. ఎందుకంటే ఫైబర్ బయట చాలా కాస్ట్లీ ఉంటది. ఆల్మోస్ట్ ఒక 4-5,000 రూపీస్ కేజీ ఫైబర్ ఉంటది. అందుకోసము మనమే సొంతంగా పోయి పిండి పట్టించుకొని తీసుకురావాలి. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. తర్వాత మనం చూసుకుంటే ఫుడ్ యాజ్ ఏ ఫుడ్ అంటే మనం మన బాడీ దేనికోసం తయారైంది అంటే ఫుడ్ కోసం తయారైంది. ఫుడ్ అంటే ఏంటిది, ఇదే మనం ఇంట్లో ఏ పదార్థాలు తయారు చేస్తామో దానికే మనం ఫుడ్ అంటాం. మళ్ళీ మనం ఏం తినాలి, ఇదే అంత నార్మల్ ఏది ఉన్నదో అదే తినాలి. సపోజ్ ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, సాలడ్ ఉన్నది, ఇదంతా ప్రోడక్ట్ అంటే ఇవి. దీనికోసం మన బాడీ డిజైన్ కాదు. బయట ఏ కంపెనీలో ఏదన్నా ప్రోడక్ట్ తయారు అంటే ఫుడ్ ప్రోడక్ట్ తయారవుతున్నదంటే దానికోసం మన బాడీ డిజైన్ లేదు. అది ఏదన్నా ఉండొచ్చు, బ్రెడ్ ఉండొచ్చు, బిస్కెట్లు ఉండొచ్చు, ఏదన్నా ప్రోడక్ట్, అది ప్యాకెట్ దానిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉన్నది, ఎక్స్పైరీ డేట్ ఉన్నది. అది ఎంతన్నా హెల్దీ ఉండనియండి, మన బాడీ దానికోసం డిజైన్ లేదు. మీరు ఏదన్నా సపోజ్ కోల్డ్ డ్రింక్ తీసుకున్నారు, లేకుంటే స్వీట్ ఏదన్నా తీసుకుంటే కూడా దాంట్లో స్వీట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటది. అదే విధంగా అంటే ప్రిజర్వేటివ్ గా స్వీట్ వాడతారు, షుగర్ వాడతారు, ఇంకా రకరకాలుగా దాంట్లో మీరు కలర్ యాడ్ చేస్తారు, ఇంకా ప్రిజర్వేటివ్స్ రకరకాలుగా యాడ్ చేస్తారు. అదే విధంగా సాల్టీ స్పైసీ ఏదన్నా తీసుకున్నారు అనుకోండి, దాంట్లో సాల్ట్ యాజ్ ఎ ప్రిజర్వేటివ్ ఉంటాయి. అందుకోసము ఇట్లాంటి థింగ్స్ మనం వాడొద్దు. ఎంతన్నా హెల్దీ చెప్పండి అండి. చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఏంటిదంటే హెల్త్ కాన్షియస్ అయినందుకు చాలా వరకు మనం జ్యూసెస్ చూపిస్తున్నారు. రియల్ జ్యూస్ అంటే హెల్దీ జ్యూసెస్ అని వాళ్ళు డిఫరెంట్ జ్యూసెస్ అమ్ముతున్నారు. అది కూడా అన్హెల్దీ. ఎందుకంటే దాంట్లో ప్రిజర్వేటివ్ కంపల్సరీగా షుగర్ యాడ్ చేస్తారు, ఇంకా అడిటివ్స్ యాడ్ చేస్తారు. చాలా సార్లు ఫ్రేగ్రెన్సెస్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. ఆ ఫ్రూట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటది, కొన్నిసార్లు ఉండదు కూడా. అందుకోసము ఇట్లాంటి ఏది బయటికి వెళ్ళి మనము ఫుడ్ తీసుకొని తినొద్దు. ఇంట్లో ఉన్నాము న్యాచురల్ గా ఫుడ్ మనం ఏది ఉన్నదో అదే తినాలి. మనం ఒక హెల్దీ ఉండనీకే డబ్బులు అవసరం లేదు. హెల్దీ ఉండనీకే డబ్బులు అవసరం లేదు. మీ హెల్త్ చెడగొట్టనీకే మీకు డబ్బులు కావాలి. ఎందుకంటే మీరు క్యాల్కులేషన్ చేసి చూడండి, మీకు మీరు నేను చెప్తున్న ఇప్పుడు డయట్ ప్లాన్ చూడండి, మీకు ఎంత తక్కువ అమౌంట్ కావాలి. అన్హెల్దీ ఉండనికనే డబ్బులు కావాలి. అది క్యాల్కులేషన్ చేసి చూడండి. బయట మీరు పొండి పిజ్జాస్ తినండి, 200, 300, 400, 500 రూపీస్ పిజ్జా ఉన్నది. తర్వాత మీరు ఏదన్నా తీసుకోండి, ఈ డ్రింక్స్ తీసుకోండి, మీరు ఎంత కాస్ట్లీ ఉన్నాయి అవి అన్ని. బయట పోయి మీరు ఫుడ్ తిన్నారనుకోండి, ఒక్కసారికి ఒక పర్సన్ కి బిల్లు 400-500 రూపీస్ వస్తున్నది. అట్లాంటి అంటే అన్హెల్దీ ఉండనీకేనే మనకు డబ్బులు ఎక్కువ కావాలి. హెల్దీ ఉండనీకే మనకు డబ్బులు అవసరం లేదు. అది మనం తెలుసుకోవాలి. మరి దీంతో పాటు మనము ఇప్పుడు బయట చూసినాం, బయట ఇవి తినొద్దు, కానీ ఇంట్లో కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి. దాంతో కూడా మనం దూరం ఉండాలి. దానికి మనం ఏమంటామంటే వైట్ పాయిజన్ అంటాం. దాంట్లో ఫస్ట్ ఏంటిదంటే షుగర్ లా ఇది ఓన్లీ క్యాలరీస్ ఉంటాయి. దాంట్లో మినరల్స్ ఉండవు, ఏముండవు, ఓన్లీ క్యాలరీస్. ఇది ఏమవుతుందంటే మనం తిన్నాక షుగర్ ఏదన్నా స్వీట్ తినొచ్చు మీరు, లేకుంటే టీ కాఫీ దేంట్లోనే వేసుకొని మీరు తాగితే ఇమ్మీడియట్లీ విదిన్ 5 to 10 minutes లా అది గ్లూకోజ్ లా కన్వర్ట్ అయ్యి ఒక్కటేసారి సడన్ గా మన బ్లడ్ లో వస్తుంది. అప్పుడు అక్కడ ఏమైతుంది, బాడీకి అర్థం కాదు ఇంత గ్లూకోజ్ నేను ఏం చేయాలి, గ్లూకోజ్ పైకి వస్తుంది. అప్పుడు బాడీ ఏం చేస్తుంది, దానికి ఎనర్జీకి ఎంత కావాలనో అంత వాడి ఎక్సెస్ ఏం చేస్తుంది అంటే ఫ్యాట్స్ లా కన్వర్ట్ చేస్తుంది, కొలెస్ట్రాల్ లా కన్వర్ట్ చేస్తుంది. అట్లా ఆ విధంగా అది ఏం చేస్తుంది, బాడీ దానికి మేనేజ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏమవుతుందంటే
ఎక్కువ ఈ షుగర్ స్పెషాలిటీ ఏముంటది, వాటర్ రిటెన్షన్. షుగర్ది ఇంకా సాల్ట్ది, ఇవి రెండు మీరు బయట పెట్టండి ఓపెన్ గా, అప్పుడు ఏమైతుంది దాంట్లో నీళ్ళు కారుతాయి, అంటే అది వాటర్ హోల్డ్ చేస్తుంది. అందుకోసము షుగర్ ఎక్కువ మీరు తీసుకున్నారు అనుకోండి, మీ హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ అయ్యి మీకు హై బీపీ వచ్చే కూడా అవకాశాలు ఉంటాయి. సపోజ్ మీకు హై బీపీ ఉన్నది అనుకోండి, మీరు షుగర్ అవాయిడ్ చేయండి, షుగర్ తీసుకోకండి. మీరు చూడండి, మీకు ఇప్పుడు బీపీ ఎంత ఉన్నదో దానికంటే అది తగ్గుతుంది బీపీ మీది. మీరు కంటిన్యూగా షుగర్ తీసుకోకుండా మీరు డైలీ మానిటర్ చేయండి, మీ బీపీ మెల్లమెల్లగా నార్మల్ అవుతుంది, మీ డోసెస్ కూడా తగ్గిపోతాయి. మీ డోస్ ఎంత తీసుకుంటున్నారో బీపీ డోసు అది కూడా తగ్గుతుంది. ఎందుకంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంటుంది, వాటర్ రిటెన్షన్ చేస్తుంది. ఇది వాటర్ అంటే బ్లడ్ లో వచ్చిన తర్వాత వాటర్ రిటైన్ చేసినందుకు దాని ప్రెషర్ హార్ట్ మీద ఎక్కువ అయ్యి అది బీపీ పెరుగుతుంది. అదే విధంగా సాల్ట్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, సోడియం పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇంకా దీంట్లో కూడా వాటర్ రిటెన్షన్ ఉంటుంది, దీనివల్ల కూడా బీపీ ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే బ్లడ్ లో వాటర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది, ఆ ప్రెషర్ హార్ట్ మీద వస్తుంది. అందుకోసము సాల్ట్ కూడా ఎక్కువ తీసుకోవద్దు. నార్మల్ గా మీరు ఫుడ్ లో ఎంత సాల్ట్ వేసుకుంటున్నారో అది వేసుకోండి, పైకి వెళ్ళి సాల్ట్ వేసుకోవద్దు. అది ఒకటి జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంకా బయట మీరు ఏదన్నా ఫుడ్ తీసుకోండి, చిప్స్, కుర్కురేస్, స్పైసీ ఏదన్నా తీసుకుంటే దాంట్లో సాల్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసము బయటి ప్రోడక్ట్స్ కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. ఒకటి సాల్ట్ అన్నా ఎక్సెస్ ఉంటుంది, లేకుంటే డ్రింక్స్ స్వీట్ ఉంటే షుగర్ అన్న ఎక్సెస్ ఉంటుంది. ఇది రెండు హార్మ్ఫుల్, ఇంట్లో కూడా హార్మ్ఫుల్, బయట కూడా హార్మ్ఫుల్. దాని తర్వాత థర్డ్ ఏంటిదంటే పాశ్చరైజ్ మిల్క్. మనం ఇప్పుడు ప్యాకెట్లలో మిల్క్ తాగుతున్నాం కదా, అంత పాశ్చరైజ్ ఉన్నది. అదే అస్సలు మనము యాక్చువల్లీ మిల్క్ అని తాగొద్దు దానికి. ఎందుకు అంటే అక్కడ ఆ కంపెనీస్ వేరే వేరే కంపెనీస్ ఉన్నాయి, అక్కడ దాకా మిల్క్ ఏది వస్తుందో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రైతులు వాళ్ళు ఆవులకి బర్రెలకి ఏం చేస్తారంటే ఎక్కువ మిల్క్ ఇవ్వాలని ఇంజెక్షన్లు ఇస్తారు. ఆ ఇంజెక్షన్ వల్ల అది ఏం చేస్తుంది, ఎక్కువ మిల్క్ ఇస్తుంది. ఇప్పుడు న్యాచురల్ గా మిల్క్ ఎంత ఇవ్వాలనో ఆ ఆవులు బర్రెలు అంతే ఇవ్వాలి. ఇప్పుడు ఎక్సెస్ ఇవ్వాలంటే అది ఎక్కడికి వెళ్ళి ఇస్తుంది అంటే బోన్లో ఉన్న కాల్షియము ఆ బోన్లకి వెళ్ళి కాల్షియము ఎక్స్ట్రాక్ట్ అయ్యి అది పాలలో కన్వర్ట్ చేసి మనకు అందుతుంది. అంటే డే బై డే ఏమవుతుంది, ఆ ఆవుల బర్రెలో బోన్స్ వీక్ అవుతాయి. దానికి తర్వాత కంటిన్యూగా ఇట్లనే ఉంటే ఆస్ట్రియో పోరోసిస్ అవుతుంది, అంటే ఒక బోన్ క్యాన్సర్ అవుతుంది దానికి. అదే మిల్క్ లో కూడా వస్తుంది కదా, మరి ఆ ప్రాబ్లం మనకు కూడా జరుగుతుంది కదా. అదే విధంగా సెకండ్ ఏంటిదంటే రైతులు ఎక్కువ మిల్క్ కోసము వాళ్ళు దాంట్లో యూరియా కలుపుతారు, తర్వాత రకరకాలుగా కెమికల్స్ కలుపుతారు, వాటర్ ఎక్కువ అంటే కొంతమంది అయితే కెమికల్ తోనే మన పాలు తయారు చేసి డైరీస్ కి ఇస్తారు. అట్లాంటి మిక్స్ అయిన థింగ్సే మన దగ్గర వస్తున్నాయి. ఇవి అన్ని దానికంటే బెటరు మీ దగ్గర ఎవరన్నా పర్సనల్ మీ ఆవులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, లేకుంటే మీ ఇంటి దగ్గరనే ఒక ఎక్కడన్నా ఆవులు ఉంటే అక్కడ పోయి నిలబడి తీసుకొని మీరు A2 మిల్క్ తీసుకోండి. అంటే మన ఒరిజిన్ ఇండియన్ కౌ మిల్క్ వాడాలి, జెర్సీ అస్సలు వాడొద్దు. జెర్సీ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, రకరకాలుగా డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బయట డెన్మార్క్ లా ఒక సర్వే జరిగింది 1990 నుంచి 2000 దాకా. చాలా మంది అక్కడ గర్ల్స్ ఉండొచ్చు, లేడీస్ ఉండొచ్చు, ఇంకా జెంట్స్ ఉండొచ్చు, వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళకి ఏమర్థమైందంటే ఈ ఆవు పాలు వల్ల. వాళ్ళ దగ్గర అన్ని జెర్సీ ఆవులే ఉన్నాయి. అయితే దానివల్ల గర్ల్స్ లో ఏమైతున్నది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి, పీరియడ్స్ కరెక్ట్ వస్తలేవు చాలా తొందరగా. అంటే ఒక గర్ల్ కి 6-7 ఇయర్స్ లోనే పీరియడ్స్ వస్తున్నాయి. అదే విధంగా వాళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అందరికి క్యాన్సర్లు వస్తున్నాయి. ఇది ఎందుకంటే ఈ జెర్సీ పాల వల్ల. మళ్ళీ వాళ్ళు డెన్మార్క్ వాళ్ళు ఏం చేసిండ్రంటే ఆ కంట్రీలో వాళ్ళు పాలు తాగరు, వాళ్ళు మళ్ళీ పాలతో ఏం చేస్తారు, పాల పౌడర్ తయారు చేసి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తారు.
వాళ్ళు ఓన్లీ జెర్సీ ఆవులు ఎందుకు వాడతారంటే వాళ్ళ తిననికే వాడతారు, బీఫ్ అని మటన్ అని. కానీ మనం ఏం చేస్తున్నామో అవే పాలు మనం తాగుతాం, దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే ఈ పాలు తాగండి. తర్వాత రిఫైన్డ్ ఫ్లోర్, నేను చెప్పినట్లు గోధుమలకి వెళ్ళి పైన లేయరు ఫైబర్ తీసేసి లోపల ఉన్న దానికే మనం ఏమంటాం మైదా, అది కూడా ఇంట్లో వాడకండి. తర్వాత వైట్ రైస్, ఇది కూడా అవాయిడ్ చేయండి. కానీ ఇది వాడుతుంటే మీరు ఏం జాగ్రత్త, ఇప్పుడు రైస్ వాడాలంటే ఎలా వాడొచ్చు? ఇప్పుడు మనకు రైసే అలవాటు ఉన్నది, రైసే అలవాటు ఉన్నప్పుడు మనం రైస్ వదిలేసి మనం ఫుడ్ తినలేం కదా. కానీ మళ్ళీ వైట్ రైసే మనం తినాలనిపిస్తున్నది, అయితే ఎలా తినొచ్చు అది కూడా మనం చూద్దాము. ఓకే, వేరేదైతే మోస్ట్లీ మనం అవాయిడ్ చేయాలి. దాని తర్వాత ఇవి కొన్ని మనము ఏం అవాయిడ్ చేయాలంటే యానిమల్ ప్రోడక్ట్స్. ఈ యానిమల్ ప్రోడక్ట్స్ మన కోసం డిజైన్ కాదు. భగవంతుడు మన బాడీ యానిమల్ ప్రోడక్ట్ కోసం డిజైన్ చేయలేదు, ప్లాంట్ బేస్ దానికోసమే డిజైన్ ఉన్నది మన బాడీ. ఎందుకంటే చూడండి, నాన్ వెజ్ ఇది వైల్డ్ యానిమల్ తింటాయి, లాయన్స్ ఉండొచ్చు, తర్వాత టైగర్స్ ఉండొచ్చు, వైల్డ్ యానిమల్ తింటాయి. కానీ ఒక్కసారి అది హంటింగ్ చేసి తిన్న తర్వాత 3 to 4 days దాకా అది మళ్ళా ఫుడ్ తినదు. కానీ మనం ఏం చేస్తాము అంటే అంత సమయం అది డైజెషన్ కి పడుతుంది, 3 to 4 days పడుతుంది దానికి డైజెషన్ కి. అంటే అప్పుడు దాకా డైజెషన్ అయినాక కూడా దానికి ఎనర్జీ అప్పుడు దాకా ఉంటది. మనం ఏం చేస్తాం నాన్ వెజ్ తినేటప్పుడు, మార్నింగ్ అంటే లంచ్లో తింటాము, డిన్నర్లో తింటాము, తర్వాత డైలీ కూడా కొంతమంది తింటాం, తర్వాత నాన్ వెజ్ తిన్నాక కూడా మళ్ళీ ఫుడ్ కూడా తింటూనే ఉంటాం. అంటే దానికి డైజెషన్ కి ఎంత టైం కావాలనో అది డైజెషన్ జరగదు, దానికంటే బిఫోరే ఫుడ్ వస్తుంటది కడుపులో. అంటే మన బాడీ ఓవర్లోడ్ అవుతుంటది, అంటే హీలింగ్ ప్రాసెస్ జరగదు ఇది తింటే. ఇది కొన్ని థింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. హెల్తీ ఉండాలంటే కొన్ని థింగ్స్ మనం అర్థం చేసుకొని మీరు పాటించండి. నేను అనను మీకు కంపల్సరీ మీరు వదిలేయండి అని, కానీ ఇది తెలిసి ఉండాలి మనకు. ఇప్పుడు సపోజ్ మీరు డైజెషన్ కి మీకు తెలుసు, ఒక నాన్ వెజ్ మీరు ఫుడ్ తిన్నారు అనుకోండి, మీకు ఆల్మోస్ట్ ఒక 8 to 10 hours నుంచి 2 days కూడా మీకు పడుతుంది. అంటే మీరు ఏ వెరైటీగా నాన్ వెజ్ తింటున్నారు ఆ దాని ప్రకారంగా. మరి ఇప్పుడు తింటే మీరు నైట్ తింటే కరెక్టా, ఆఫ్టర్నూన్ తింటే కరెక్టా అంటే ఆఫ్టర్నూన్ తినండి, కొంచెం తినండి, మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కాకపోతే కూడా నైట్ అయితే కంపల్సరీ తినొద్దు, ఎందుకంటే అప్పుడు లైట్ ఫుడే మనము ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు మనం ఫుడ్ ఏది తింటామో దానికి టైమింగ్స్, మార్నింగ్ ఫుడ్ మనం తినేటప్పుడు 8 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock దాకా మనం ఫుడ్ తినాలి, ఈ టైమింగ్ మధ్యలో. ఎందుకు అంటే మన డైజెషన్ ఇది సూర్యునితోని డిపెండ్ ఉన్నది. సన్ ఎనర్జీతోని మన డైజెషన్ జరుగుతుంది. అందుకే సన్ రైజ్ అయినాక ఒక 8 o'clock నుంచి ఈవినింగ్ 7 దాకా. ఇంకొకటి ఏంటిదంటే సన్ ఎనర్జీతో పాటు ఒక బాడీకి సర్కేడియం రిథమ్ ఉంటుంది, అంటే బాడీలో ఉన్న ఒక్కొక్క ఆర్గన్ వర్క్ చేసే టైమింగ్ కూడా ఉంటుంది. దాంట్లో ప్యాంక్రియాస్ మన బాడీలో ఏది ఉన్నదో అది మార్నింగ్ ఒక 7 to 8 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock దాకా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మీరు లేస్తేనే మార్నింగ్ ఒక 5 o'clock నేను ఫుడ్ తింటా అంటే ఏమవుతుంది, అప్పుడు మీ ప్యాంక్రియాసే వర్క్ స్టార్ట్ చేయలేదు. మరి గ్లూకోజ్ ఎలా రిలీజ్ అవుతుంది, ఎలా కన్వర్ట్ అవుతుంది? నైట్ సపోజ్ మీరు 8 o'clock దాకానే ప్యాంక్రియాస్ వర్క్ చేస్తున్నది, అట్లాంటప్పుడు మీరు నైట్ 9 o'clock 10 o'clock ఫుడ్ తింటే ఏం జరుగుతుంది? ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ కాదు కదా. అందుకే డయాబెటీస్ పేషెంట్ కంపల్సరీగా 6 to 7 ఈవినింగ్ 6 to 7 తర్వాత తినొద్దు, ఎందుకంటే తిన్న ఫుడ్కి మీకు ఇన్సులిన్ రిలీజ్ కావాలి, అది డైజెస్ట్ అయిపోవాలి. చాలా వరకు డయాబెటీస్ పేషెంట్ ఓన్లీ మీ ఫుడ్ టైమింగ్ చేంజ్ చేస్తేనే మీ షుగర్ కంట్రోల్లో వచ్చేస్తుంది. ఎందుకు అంటే దాని వెనుక ఉన్న రీజన్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మనం చూసుకుందాము మనం ఏం తినాలి.
దాంట్లో ఫ్రూట్స్ తింటాం మనము. ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్ తినాలి. అంటే చాలా వరకు ఇప్పుడు మనం చూస్తాము బయటికి వెళ్ళి కూడా ఫ్రూట్స్ వస్తాయి. అవి కూడా మనము చాలా మంది అంటారు, అరే దాంట్లో న్యూట్రిషన్ ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది ఆ, అని ఆ ఫుడ్ చాలా మంది తింటుంటారు. తింటే ఓకే, నో ప్రాబ్లం, తినొచ్చు. కానీ సీజనల్ ఫ్రూట్ తినాలి. ఎందుకంటే నేచరు మనకు ఆ సీజన్లో ఏం కావాలనో అది అదే తయారు చేసి ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ సమ్మర్ సీజన్ ఉన్నది అనుకోండి, ఈ మార్చ్ టు జూన్ మధ్యలో, అప్పుడు ఏమొస్తాయి ఫ్రూట్స్ నేచర్లో అంటే మ్యాంగోస్ వస్తాయి, వాటర్ మిలన్ వస్తుంది, అంటే టర్బూజా అనొచ్చు, మస్క్ మెలన్ అంటే కర్బూజా, లీచీ, నేరేడు పండు వస్తుంది, పైనాపిల్, ఇవి అన్ని ఫ్రూట్లో వస్తాయి. మరి దీనిది బెనిఫిట్ ఏముంటది? ఇది హై వాటర్ కంటెంట్ ఉంటుంది. అంటే దీంట్లో మనకేమైతుంది, ఈ సమ్మర్ సీజన్లో మనం వాటర్ ఎక్కువ కావాలి, డీహైడ్రేట్ అవుతుంటుంది బాడీ. అట్లాంటప్పుడు ఈ ఫ్రూట్ తింటే ఏమవుతుంది, మన డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, బాడీ హైడ్రేటెడ్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రూట్లలో ఓన్లీ వాటర్ కంటెంట్ ఉండదు, 70-80% వాటర్తో పాటు దాంట్లో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉన్నందుకు ఈ ఫ్రూట్ ఎప్పుడు తింటామో అప్పుడు ఏమవుతుంది, వాటర్ స్లోగా 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 మన బ్లడ్లో వస్తుంది. అందుకోసము డీహైడ్రేషన్ ప్రాబ్లము కాదు. ఓకే, అందుకోసము సీజనల్ ఫ్రూట్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ దాంతో పాటు మనకు ఇప్పుడు ఏం కావాలి ఈ సీజన్లో, విటమిన్ ఏ కావాలి, విటమిన్ సి కావాలి, అది కూడా దీంట్లో మనకు అందుతుంది. దీంట్లో గుడ్ స్కిన్ అండ్ డైజెషన్ కి కూడా ఇది హెల్ప్ చేస్తాయి ఈ ఫ్రూట్స్ ఈ సీజన్లో. ఇప్పుడు మాన్సూన్ సీజన్ తీసుకున్నాం అనుకోండి, రెయినీ సీజన్, జూలై టు సెప్టెంబర్లో కామన్ ఫ్రూట్స్ ఏమొస్తాయి అంటే జాంపండు వస్తుంది, గువా, పపాయ వస్తాయి, తర్వాత బనానాస్ వస్తాయి, పియర్ వస్తుంది, ఆలు బుకారా, అట్లాంటి ఫ్రూట్స్ వస్తాయి. ఇది ఎందుకంటే ఇది ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు ఈ సీజన్లో ఏమవుతుంది అంటే, రెయినీ సీజన్లో చూసుకుంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంటది. అంటే దానికోసం కూడా ఇది బెనిఫిట్, ఈ ఫ్రూట్స్ ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్ తోని కూడా మనకు కాపాడుతాయి. మళ్ళీ వింటర్ సీజన్ తీసుకుంటే అక్టోబర్ టు ఫిబ్రవరి లోపల కామన్ ఫ్రూట్స్ ఏముంటాయి, ఆరెంజెస్ ఉంటాయి, పోమగ్రానేట్ అంటే దానిమ్మ పండు, యాపిల్ ఉంటాయి, గ్రేప్స్ ఉంటాయి, సీతాఫలం వస్తాయి, స్ట్రాబెర్రీ వస్తుంది. ఇవి అన్ని ఫ్రూట్స్ మనకు వింటర్లో వస్తాయి. మరి దాంతో ఏమవుతుంది అంటే ఇది విటమిన్ సిలో హై ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది మనకు. ఇంకా మెయిన్ అంటే ఈ కాలంలో కోల్డ్ ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి, దాంతో కూడా మనకి ఇది కాపాడుతుంది. మళ్ళీ కొన్ని ఫ్రూట్ అయితే ఆల్ సీజన్లో మనకు దొరుకుతుంది, బనానా ఉండొచ్చు, పపాయ ఉండొచ్చు, యాపిల్, కోకోనట్, నో ప్రాబ్లము. కానీ వేరే ఫ్రూట్స్ ఇప్పుడు 12 మంత్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎప్పుడన్నా ఏదన్నా ఫ్రూట్ దొరుకుతుంది. అది సీజనల్ కాకుంటే కూడా దొరుకుతుంది, కానీ అది ఎలా దొరుకుతుంది అంటే కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళు ప్రిజర్వ్ చేసి పెడతారు, దాని తర్వాత మన దగ్గర వస్తుంది. అందుకోసము అది అవాయిడ్ చేయండి, సీజనల్ ఫ్రూట్ తినండి. అది చీప్ కూడా ఉంటుంది, అంటే ఆ పీరియడ్ ఆ టైంలో వస్తే దాని కాస్ట్ తక్కువ కూడా ఉంటుంది, అది మనకు అఫోర్డబుల్ కూడా ఉంటుంది. ఇంకా మన బాడీకి ఏం కావాలనో అది కంపల్సరీగా అది మనకు అందుతుంది ఆ సీజన్లో. తర్వాత సాలడ్లో ఏంటిదంటే టొమాటో ఉన్నది, క్యారెట్ ఉన్నది, కుకుంబర్ అంటే దోసకాయ ఉండొచ్చు, బీట్రూట్, ఇవి అన్ని సాలడ్. మరి సాలడ్ కూడా మనము తినాలి. మరి ఎప్పుడు తినాలి అంటే లంచ్ ఇంకా డిన్నర్ కంటే బిఫోర్ సాలడ్ తినాలి. దీంట్లో ఏం చేయండి, ప్లేట్ 1 ప్లేట్ 2 అంటే లంచ్ ఇంకా డిన్నర్ కోసము 2 ప్లేట్లు తయారు చేయాలి. ఒక ప్లేట్లో సాలడ్, ఇంకా ఒక ప్లేట్లో మన నార్మల్ ఫుడ్. అంటే లంచ్లో కూడా సేమ్, డిన్నర్లో కూడా సేమ్. లంచ్లో డిన్నర్లో కూడా సేమ్ మనము ఇది పెట్టుకోవాలి. ఓకే, మరి సాలడ్ ఎంత తినాలి? యాజ్ ఏ ఫుడ్గా తినాలంటే మీరు ఫుడ్ అంటే మన నార్మల్ ఫుడ్ తినుకుంటా మీరు సాలడ్ తిన్నారనుకోండి, అది యాజ్ ఏ ఫుడ్గా పనిచేస్తుంది. కానీ అది నేను అన్నా కదా, యాజ్ ఏ మెడిసిన్గా వర్క్ చేయాలంటే ఎలా చేయాలి?
అంటే దానికి ఒక ప్రాసెస్ ఉన్నది. ఎప్పుడన్నా ఈ ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్ గా వర్క్ చేయాలి అంటే సాలడ్ ఫస్ట్ టోటల్ సాలడే తినాలి. మరి దాంట్లో ఎంత తినాలి సాలడ్? దానికి ఏమైనా లెక్కలు ఉన్నాయా అంటే దానికి లెక్కలు ఉన్నాయి. మీ బాడీ వెయిట్ సపోజ్ 60 kg ఉన్నది అనుకోండి, ఇంటూ 5 అంటే ఎంత అయింది? 300 గ్రామ్స్ మినిమం మీరు సాలడ్ తినాలి. అప్పుడు అది ఏమవుతుంది మెడిసిన్ గా వర్క్ చేస్తుంది. ఎలా మెడిసిన్ గా వర్క్ చేస్తుంది? సపోజ్ మీరు కచ్చిగా ఏది సాలడ్ ఉన్నాయో అది టొమాటో, క్యారెట్, కుకుంబరు, బీట్రూట్ ఇవి అన్ని మీరు తీసుకుంటే మైక్రోస్కోప్ కింద చూస్తే దాంట్లో మీకు జీవం కనిపిస్తుంది. ఆ జీవము అంటే అది ఏంటిది అంటే అది డ్రైవర్స్. ఏంటిది? అది డ్రైవర్స్. మనం ఫుడ్ తిన్నాక ఫుడ్ మన బాడీలో పోయినాక అది ఎక్కడ పోవాలి అది ఎవరు డిసైడ్ చేస్తారు? నేచర్లా దానికి డ్రైవర్స్ తయారు చేసి పెట్టడం జరిగింది. ఇది కచ్చిగా మనం ఎప్పుడు తింటామో అప్పుడు ఏమవుతుంది, మనం ఫుడ్ తిన్నాక ఆ ఫుడ్ ఏ ఫుడ్ ఎక్కడ తీసుకుపోవాలి అది ఈ ఆర్గానిజమ్స్ ఏది ఉంటాయో అది కరెక్ట్ గా తీసుకుపోతుంది. అది ఒక్కటి. అంటే ఎలా వర్క్ చేస్తుంది? మరి దీంట్లో కొంతమంది అంటారు మాకు కచ్చిగా తింటే పడదు, మేము స్టీమ్ చేసి తినొచ్చా అంటే ఎస్. స్టార్టింగ్ లో మీరు ఒక 1 month దాకా మీరేం చేయండి, స్టీమ్ చేసి తినండి. కానీ స్టీమ్ చేసి తింటే ఏమవుతుంది, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏది ఉంటాయో అది చనిపోతాయి. అంటే అది యాజ్ ఏ ఫుడ్ గానే వర్క్ చేస్తుంది, అది మెడిసిన్ గా వర్క్ చేయదు. మీరు స్టీమ్డ్ సాలడ్ తిన్నారనుకోండి, మీరు ఫుడ్ గా వర్క్ చేస్తుంది. అది దాంట్లో మీకు న్యూట్రిషనల్ కంటెంట్, ఫైబర్ అదంతా అందుతుంది, కానీ మెడిసిన్ గా వర్క్ చేయదు. ఎందుకు అంటే దీంట్లో డ్రైవర్స్ చనిపోతారు. ఇంకా ఇది కచ్చిగా మనం తింటే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ జనరేట్ అవుతుంది మన బాడీలో ఈ కచ్చిగా తింటే. అప్పుడేమవుతుంది, ఆ నైట్రిక్ ఆక్సైడ్ మన బాడీలో హీలింగ్ చేస్తుంది. బాడీ రిపేరింగ్ ఎవరు చేస్తుంది? దానికోసం నైట్రిక్ ఆక్సైడ్ అవసరం. ఇది కచ్చిగా మీరు ఈ ప్రపోర్షన్ లో తింటే మన బాడీకి ఎంత నైట్రిక్ ఆక్సైడ్ కావాలనో అది జనరేట్ అయిపోతుంది. అంటే ఆ విధంగా అది యాజ్ ఏ మెడిసిన్ గా వర్క్ చేస్తుంది. ఓకే. అయితే మీరు స్టీమ్ చేసి తినొచ్చు. ఒక 1 month తర్వాత మెల్లమెల్లగా మీ బాడీ యాక్సెప్ట్ కచ్చిగా కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. కొంతమంది అంటారు మేము కచ్చిగా తింటే మాకు పడతలేదు, గ్యాసెస్ అవుతున్నాయి, ఏమేమో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. నో ప్రాబ్లం, మీరు స్టీమ్ చేసి తినండి. స్టీమ్ చేసి తిన్నాక ఒక 1 month తర్వాత మెల్లమెల్లగా మీరు కచ్చిగా స్టార్ట్ చేయండి, కొంచెం కొంచెం పోర్షన్. ఓకే. అదే అలవాటు అయిపోతుంది బాడీకి. కానీ కచ్చిగా తినడం కంపల్సరీ ఉండాలి. కొంతమంది అంటారు దానికి మంచిగా వాష్ చేసుకోండి, దాంట్లో వాష్ చేసుకొని తినండి, నో ప్రాబ్లం. ఓకే. అయితే మరి ఇప్పుడు ఇది చూసినాం మనము మెడిసిన్ గా ఎలా వర్క్ చేస్తున్నాం. మరి డయట్ ఎలా ఉండాలి? మన దాంట్లో పోర్షన్లో 3 మేజర్ పార్ట్ ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే బ్రేక్ఫాస్ట్, ఇంకొకటి లంచ్, ఇంకొకటి డిన్నర్. మరి ఏ విధంగా మనము ఇది తింటే యాజ్ ఏ మెడిసిన్ గా వర్క్ చేస్తుంది, ఇంకా మనము హెల్తీ ఉండొచ్చు, అది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం తినే ఫుడ్లా మనకేముండాలి అంటే స్టార్టింగ్ లో మనం తినే ఫుడ్ ఫైబర్ తో స్టార్ట్ కావాలి. ఫైబర్ ఫస్ట్ తినాలి. సెకండ్ మనకేం కావాలి అంటే ప్రోటీన్ ఇంకా ఫ్యాట్. ఇది 3 మనము ఫస్ట్ తింటే ఏమవుతుందంటే దాని తర్వాత మీరు ఏ ఫుడ్ తింటున్నారో అది యాజ్ ఏ ప్రాపర్ గా వర్క్ చేస్తుంది. ఇది తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఒక ఉన్నది, ఇది తెలుసుకోవాలి. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ కోసం ఏంటిదంటే ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రతి వెజిటేబుల్, ఫ్రూట్స్, మీ ఫుడ్ కి గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటిది, మీరు ఏదన్నా సపోజ్ ఫ్రూట్ తిన్నారు, లేకుంటే వెజిటేబుల్ తిన్నారు, లేకుంటే రైస్ తిన్నారు, ఎంత సేపట్ల మీ బ్లడ్ లో ఫాస్ట్ గా షుగర్ రైజ్ అవుతున్నది, అది ఈ గ్లైసెమిక్ ఇండెక్స్. లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మీరు తిన్నాక ఆ ఫుడ్ స్పైక్ ఏది ఉన్నదో షుగర్ స్పైక్ లిమిటెడ్ ఉన్నది, అంటే కరెక్ట్ ఉన్నది, అక్కడ దాకానే ఉన్నది.
అంటే ఎంత కావాలనో ఎక్కువ పెరుగుతలేదు, దానికి లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. ఇది 55 కంటే తక్కువ ఉంటే దానికి మనం లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఫ్రూట్స్ ఉన్నాయి, తర్వాత రా వెజిటేబుల్ ఉన్నాయి, అది దాని గ్లైసెమిక్ ఇండెక్స్ లోనే ఉంటది, అంటే 50-60 బిలోనే ఉంటది. ఎందుకు అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ దాంట్లో తింటే స్పైక్ ఎందుకు ఎక్కువ రాదు అంటే దాంట్లో ఫైబర్ ఉంటది. ఆ ఫైబర్ వల్ల ఏమవుతుంది అంటే అది షుగర్ ఫాస్ట్ గా మన బ్లడ్ లా రైజ్ కానియదు. ఓకే, దాని తర్వాత మోడరేట్ అంటే 59 to 69, తర్వాత హై అంటే 70 అబౌవ్. అంటే అది ఏమైతుంది, అది తిన్నాక హైగా మన బ్లడ్ లా షుగర్ పెరుగుతుంది. దాన్ని ఎగ్జాంపుల్ ఏంటిది, సపోజ్ మీరు రైస్ తిన్నారనుకోండి, డైరెక్ట్ గా మనం నార్మల్ గా ఏం తింటామంటే మనం ఫుడ్ తినేటప్పుడు ఇమ్మీడియట్లీ మన ప్లేట్లో ఏం పెట్టుకుంటాము, రైస్ పప్పు కలిపి ఇమ్మీడియట్లీ తినేస్తాం. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే మీ రైస్ ది గ్లైసెమిక్ ఇండెక్స్ హై ఉన్నది, అది ఏం చేస్తుంది ఇమ్మీడియట్ గా స్పైక్ ఇస్తుంది బ్లడ్ లా. కానీ అదే రైస్ మీరు స్టార్టింగ్ లో సాలడ్ తిన్నారు అంటే దానివల్ల మీ బాడీలో ఏం పోయింది, ఫస్ట్ ఫైబర్ పోయింది. దాని తర్వాత మీరు కొంచెం దాంట్లో చేంజెస్ చేసింది మీ ఫుడ్ లా, ఏంటిదంటే మీరు రైస్ ఇమ్మీడియట్లీ కాకుండా మీరు స్టార్టింగ్ లో ఏం చేసిండ్రు, దాంట్లో పప్పు కొంచెము తిన్నారు అంటే ఒక 3-4 స్పూన్స్. అప్పుడు ఏమైంది, మీకు ప్రోటీన్ వచ్చింది. తర్వాత దాంట్లో కాంప్లెక్స్ ఇది కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. అదే విధంగా దాంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నారు మీరు, ఆ పప్పులో నెయ్యి వేసుకొని ఆ పప్పు ఒక 3-4 స్పూన్ తీసుకుంటే మీకేమొచ్చింది, దాంట్లో గుడ్ ఫ్యాట్ కూడా వచ్చింది. ఇప్పుడు నెయ్యిది ఫస్ట్ ఎందుకు తినాలి, ఫస్ట్ థింగ్ అంటే ఈ ప్రాసెస్ ఉండే, ఇది చిన్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు కొంతమంది మా ఫ్రెండ్స్ ఇంటికి పోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే స్టార్టింగ్ లా ప్లేట్ల వాళ్ళు అన్నము, దాంట్లో పప్పు, ఇంకా ఒక స్పూను నెయ్యి వేసుకొని ఒక 2 ముద్దలు తినేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చపాతీ తినేవాళ్ళు. చపాతీ తిన్నాక మళ్ళా రైస్ పప్పు తినేవాళ్ళు. ఇది ఎందుకు అంటే నాకు అర్థం కాలేదు, కానీ దాని ఆన్సర్ నాకు తర్వాత దొరికింది. అదేంటిదంటే నెయ్యి ఫస్ట్ ముద్ద నెయ్యిది తినాలి. ఎందుకు అంటే నెయ్యి పోయేటప్పుడు మీ టోటల్ ఈ మన డైజెస్టివ్ సిస్టమ్ ఉన్నది కదా, దాంట్లోకి వెళ్ళి నెయ్యి పోయేటప్పుడు అది ఒక లేయర్, లూబ్రికేషన్ లేయర్ ఫామ్ చేస్తుంది. దాని తర్వాత మన ఫుడ్ లో ఏంటిదంటే స్పైసెస్ ఎక్కువ ఉంటాయి, మసాలాలు ఎక్కువ వాడతాం మనం. ఆ మసాలా ఇఫెక్ట్ మన ఈ ఇంటెస్టైన్ లా ఏది ఉంటుందో, కడుపుల స్టమక్ లా ఇంటెస్టైన్ లా, దాని బయాడ్ ఎఫెక్ట్ కాదు. ఎందుకు అంటే నేర్చుకోవచ్చు. ఇప్పుడు కాదు, హలో సీజన్ ఎవరు మాట్లాడుతున్నారు? అయితే దాని ఇఫెక్ట్ మన బ్యాడ్ ఎఫెక్ట్ మన బాడీ మీద పడదు. ఇప్పుడు చూసుకుంటే చాలా మందికి అల్సర్ అవుతున్నది. ఎందుకు అవుతున్నది అంటే వాళ్ళు ఫుడ్ లా కరెక్ట్ గా వాళ్ళకి తెలియదు. ఎట్లా మనం ఫుల్ మసాలాలు తింటున్నాం, అది డైరెక్ట్ గా పోయి మన స్టమక్ లేయర్ మీద ఎఫెక్ట్ చేస్తున్నది. అక్కడ ఒక ఉండు తయారైతున్నది, అక్కడ ఒక ఇన్ఫ్లమేషన్ అవుతున్నది, అక్కడ నుంచి బ్లడ్ బయటికి వస్తున్నది. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఉంటాయి లోపల, స్టమక్ ఇంటెస్టైన్స్ లోపల మన నోట్లకి వెళ్ళిపోతే ఇన్సోఫేగస్ అంటాం కదా, అక్కడ నుంచి స్టమక్ ఇంటెస్టైన్ చాలా లేయరు సెన్సిటివ్ ఉంటాయి. అప్పుడు మనము అది తీసుకుంటే అదొక అడ్వాంటేజ్ ఉంటది. ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే మన బాడీకి హెల్దీ ఫ్యాట్స్ ఫస్టే అందుతుంది. ఇప్పుడు ఏమైంది ఇక్కడ అంటే మనం స్టార్టింగ్ లో ప్లేట్ 1 లో ఏం తిన్నాము, సాలడ్ తిన్నాం. దానివల్ల ఏం జరిగింది, మన బాడీకి ఫస్టే ఫైబర్ పోయింది. తర్వాత పప్పులో మీరు మిక్స్ చేసి నెయ్యితో పాటు ఒక 3-4 స్పూన్ తాగిండ్రు. అప్పుడు ఏమైంది, దాంతో పాటు మీ లూబ్రికేషన్ కూడా కరెక్ట్ గా జరిగింది, ఫ్యాట్స్ కూడా కరెక్ట్ గా అందింది. దాని తర్వాత మీరు రైస్ ప్లస్ పప్పు తింటే కూడా మీ స్పైక్ పెరగదు మీ బ్లడ్ లా, అది లోనే గ్లైసెమిక్ ఇండెక్స్ లో అయిపోతుంది దాన్ని.
ఇది మనం ఈ మెథడ్ మీరు అర్థం చేసుకుంటే మీరు ఏ ఫుడ్ అన్నా ఎట్లా తినాలి మీకు అర్థమైపోతుంది. ఒకటే మనం తినే ఫుడ్ ద్వారా ఆ స్పైక్ మన బ్లడ్ లా హై ఉంటుందా లో ఉంటుందా అది మనం అర్థం చేసుకోవాలి. హై ఉంటే ఎలా లో చేసుకోవాలి అది మనం తెలుసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్ ఇది లాస్ట్ లా రావాలి, దాని క్వాంటిటీ కూడా మీరు లిమిటెడ్ పెట్టండి. ఇప్పుడు అన్నం తినాలంటే అన్నము లిమిటెడ్ తినండి, లిమిటెడ్ తిని దానికంటే పప్పు కూరలు ఎక్కువ తినాలి. ఓకే, ఈ విధంగా మీరు మేనేజ్ చేసిండ్రు అనుకోండి మీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్, అప్పుడు మీరు హెల్త్ మీది చాలా మంచిగా ఉంటుంది, బాడీకి రిపేర్ చేసుకుంటది. దీనికోసము చాలా సార్లు మనం డయట్ తింటాము, ఇది మానేయండి అది మానేయండి. ఓకే మానేయాలి, కానీ ఏ కేసెస్ లో మనం చెప్తామంటే చాలా సీరియస్ కేసెస్ లా వాళ్ళకి ఏం చెప్తామో, మీరు ఈ రైస్ తినొద్దు చపాతీ తినొద్దు, వాళ్ళకి మిలెట్సే మనం చెప్తాము. ఎందుకంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ లోనే ఉంటది, ఇంకా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది, ఆ ప్రాబ్లం కూడా రివర్స్ చేసే కెపాసిటీ దాంట్లో ఉంటది. చాలా సీరియస్ పేషెంట్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకు మనము ఈవెన్ మిలెట్స్ కూడా డైరెక్ట్ కాకుండా వాళ్ళకు ఫర్మెంటెడ్ మనము దాంట్లో లిక్విడ్ లేక ఫర్మెంటెడ్ తాగమని చెప్తాము. అంటే అది సీరియస్ కేసెస్ లా. నార్మల్ ఉన్నాం అనుకోండి, నార్మల్ గా కూడా మీరు రైస్ తినొచ్చు చపాతీ తినొచ్చు, కానీ దానికి ఈ విధంగా తినండి, ఓన్లీ చేంజెస్ ఈ విధంగా చేయాలి. సపోజ్ మనం స్టార్ట్ చేద్దాం బ్రేక్ఫాస్ట్ లో మనం ఏం చేస్తాము, ఇడ్లీ తింటాము, దోశ తింటాము, ఉప్మా తింటాము, పోహా తింటాము, కొంతమంది పరాఠాలు తింటారు. నో ప్రాబ్లం తినండి, కానీ ఇప్పుడు మనం ఫైబర్ కావాలి, ఒక క్యారెట్ తినండి దానికంటే బిఫోర్. సపోజ్ మీరు ఇడ్లీ తింటున్నారు, ఒక క్యారెట్ తిన్నాక టొమాటో క్యారెట్ ఏదన్నా ఒక ఫైబర్ ఐటమ్ తిన్నాక మీరు ఏం చేయండి, సాంబార్ ఉంటుంది, పల్లీల చట్నీ ఉంటుంది. ఆ సాంబార్లో ఇంకా పల్లీల చట్నీ ఫస్ట్ ఒక 2-3 స్పూన్ తినండి, సాంబార్ ఒక 2-3 స్పూన్ తినండి, దాంట్లో నెయ్యి వేసుకొని తినండి. అంటే అప్పుడు ఏమైంది, అక్కడ ప్రోటీన్ పోయింది, ఇంకా దాంతో పాటు అది కాంప్లెక్స్ ఉన్నందుకు ఏమైంది, మీరు ఇడ్లీ తింటే కూడా హై స్పైక్ రాదు, కానీ ఇడ్లీ కూడా లిమిటెడ్ తినాలి. దోశ కూడా అదే విధంగా. అంటే ఇది ఇడ్లీ దోశ కూడా ఎందుకు కావాలి అంటే ఇది ప్రోబయోటిక్స్ ఉన్నాయి దాంట్లో, అది మన బాడీలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఏది ఉంటాయో మైక్రోబయోమ్స్ అంటాము, అంటే గుడ్ బ్యాక్టీరియాస్, దానికి ఫుడ్ అది ఫర్మెంటెడ్ ఫుడ్, దానివల్లనే మన హెల్త్ మంచిగా ఉంటుంది. అందుకోసము ఫర్మెంటెడ్ ఫుడ్ లా కంపల్సరీ మనం ఇడ్లీ దోశ వడలు అవి ఉంటాయి కదా ఫర్మెంట్ చేసింది, అది కంపల్సరీ మనం తింటాం. అయితే తినే విధానం కొంచెం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఉప్మా తినేది ఉంటే కూడా మీరు కొంచెం రా ఏదన్నా తిని దాని తర్వాత మీరు ఒక దాంట్లో సాంబార్ ఏదన్నా ఉంటే లేకుంటే పల్లీల చట్నీ అట్లా ఉంటే దాంట్లో నెయ్యి కలుపుకొని మీరు స్టార్టింగ్ లో ఒక 4-5 స్పూన్ తాగితే కూడా సరిపోతుంది. ఓకే, మీరు పరాటాలు తింటున్నారు అప్పుడు మీరు కర్డ్ వేసుకోవచ్చు. అంటే ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ లా మీరు తెలుసుకోండి. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ మనం లో చేయాలి, అది హై ఉంటే కూడా మనం దానికి లో చేసి మనం తినాలి, అప్పుడు మనకేమైతుంది ఆ స్పైక్ ఎక్కువ రాదు, మనకు దాని అడ్వర్స్ ఎఫెక్ట్ కాదు. లంచ్ లో ఏం చేయాలి, నేను చెప్పినట్లు ఫస్ట్ సాలడ్ తినండి. ఒక మీరు 60-70 kg వెయిట్ ఉన్నది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఒక 2 టమాటాలు, కొంచెం మీడియం సైజ్ టమాటాలు, తర్వాత ఒక క్యారెట్, ఒక దోసకాయ పెద్ద సైజు, ఇది మీరు తినొచ్చు. బీట్రూట్ ఉంటే హాఫ్ బీట్రూట్, ఈ విధంగా ప్లేట్ 1. తర్వాత ప్లేట్ 2లో ఏంటిదంటే మీరు కర్రీ ఉన్నది అనుకోండి, కూర ఉన్నది అనుకోండి, కూర తినండి. అంటే కూర కర్రీ అయినాక కూడా మీరు ఒక 2-3 స్పూన్, అది పప్పు ఒక 2-3 స్పూను, కొంచెం దాంట్లో మీరు ఫస్ట్ 2-3 ముద్దలు ఒక స్పూను నెయ్యి వేసి తినొచ్చు. నెయ్యి వేసుకోకుంటే కూడా నో ప్రాబ్లం, కానీ నెయ్యి వేసుకుంటే ఇంకా బెటర్. కొంతమందికి హై కొలెస్ట్రాల్ ఉన్నది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఆ ప్రాబ్లంలకి వెళ్ళి బయటికి వచ్చేదాకా వాడకండి, కానీ ఒకసారి మీరు హెల్దీ అయినాక మీరు వాడవచ్చు, నో ప్రాబ్లం. దాని తర్వాత మీరు చపాతీ తింటున్నారు, చపాతీతో పాటు మీరు కూర, అంటే కూర ఎక్కువ ఉండాలి చపాతీ తక్కువ ఉండాలి, ఒక చపాతీ తోటి ఎక్కువ కూర తినండి. రైస్ తో తింటున్నారు, రైస్ తో ఎట్లా తినాలంటే
రైస్లా పప్పు కలిపి దాంట్లో నెయ్యి ఒక స్పూన్ వేసి దాంట్లో మళ్ళా నిమ్మకాయ పిండాలి. అప్పుడు ఏమవుతుంది, అది యాసిడిటీ పెంచదు. అది కరెక్ట్ గా మీ బాడీకి ఏది దాంట్లో అవసరం ఉన్న ప్రోటీన్స్ దొరుకుతుంది, కార్బోహైడ్రేట్ దొరుకుతుంది, ఎవ్రీథింగ్ కరెక్ట్ గా దొరుకుతుంది. అంటే తినే విధానం మీరు తెలుసుకోండి. ఓకే, నైట్ లా మీరు ఏం చేయండి అంటే డిన్నర్ లా సలాడ్ మీరు చెప్పినట్లు, తర్వాత మీరు కర్రీ దాల్తో పాటు చపాతీ తింటే ఒక చపాతీ, మిలెట్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే లైట్ ఉండాలి కడుపు. రైస్ కాదు మిలెట్స్ పోనే పోదు నాకంటే మీరు ఓకే రైస్ తింటే తినొచ్చు, మిలెట్స్ అలవాటు చేస్తే కూడా తినొచ్చు. దాంతో మిలెట్ తింటే మీరు టొమాటో సూప్, ఎందుకంటే అది పోదు, టేస్ట్ ఉండదు కొంతమంది అంటారు. టొమాటో సూపు మీ తోని కూడా తినొచ్చు. ఓకే, ఆ విధంగా మీరు డిన్నర్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా 3 థింగ్స్ మీకు అర్థమైంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సీరియస్ ఉంటే మనం కొంచెం ఇక్కడ చపాతి రైస్ బద్దలు మిలెట్స్ ఇస్తాం. ఇంకా కొంచెం ఎక్కువ సీరియస్ ఉంటే వాళ్ళకి మనం ఏమంటామంటే ఇది ఫర్మెంటెడ్ గంజి లేక చేస్తాం కదా మిలెట్స్ ది, అది మనము చేసుకోమని చెప్తాం. ఓకే, అంటే కొంచెం డయట్ అక్కడ చేంజ్ అవుతాయి, కొంచెం రెస్ట్రిక్షన్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకు. మనం నార్మల్ ఉన్నామంటే మనం నార్మల్ వేలోనే మనం పోవాలి. డయట్ ఎట్లా ఉండాలంటే ఏదో మనము మీరు ఇప్పుడు మనకు అలవాటు ఉన్నది రైస్, ఇది అంతా వదిలేసి మీరు ఓన్లీ చపాతీనే తినండి, లేకుంటే జొన్న రొట్టెనే తినండి, అట్లాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినాం అనుకోండి, అది లైఫ్ లాంగ్ మనం చేయలేము. ఒక పర్టికులర్ డయట్ అంటే ఏంటిదంటే ఒక ఏదన్నా మీకు ఒక హెల్త్ సమస్య ఉన్నది, ఆ హెల్త్ సమస్యకి వెళ్ళి బయటికి వచ్చేదాకా మీరు అది పాటించాలి. నార్మల్ గా లైఫ్ లాంగ్ మనం అది పాటించలేము, కష్టమవుతుంది. అందుకోసము లైఫ్ లాంగ్ మనం ఎలా ఉండాలి సింపుల్ గా, అది ఒక మెథడ్ నేను ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏమవుతుంది అంటే మనం బ్రేక్స్లల్లో మనం ఏం తినొచ్చు, ఫ్రూట్ తినొచ్చు. సపోజ్ మీకు ఒక బ్రేక్ఫాస్ట్ ఉన్నది, బ్రేక్ఫాస్ట్ కంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఒక మీరు జామ పండు తినొచ్చు, పపాయ తినొచ్చు, ఏదన్నా ఒకటి. దాంతో ఏమవుతుంది మీకు ఫైబర్ అందుతుంది, ఇంకా మీరు తిన్న బ్రేక్ఫాస్ట్ కూడా అది గ్లైసెమిక్ ఇండెక్స్ లో అవుతుంది. కానీ ఫ్రూట్ మీరు తిన్నారనుకోండి, జామ పండు ఏదన్నా, హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వాలి. ఇమ్మీడియట్లీ మీరు దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయొద్దు, హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత, ఎందుకంటే ఫ్రూట్ తొందరగా డైజెస్ట్ అవుతుంది, హాఫ్ అన్ అవర్ లోనే డైజెస్ట్ అవుతుంది. అందుకోసం అది మళ్ళా దీంతో కలిపి తిన్నారనుకోండి, అక్కడ డైజెషన్ కాకుండా ఫర్మెంటేషన్ అవుతుంది. ఎందుకంటే ఇది తొందరగా డైజెస్ట్ అవుతుంది, ఇంకా మీ బ్రేక్ఫాస్ట్ డైజెస్ట్ కానీ టైం పడుతుంది. అందుకోసం మిక్స్ చేయొద్దు. తర్వాత ఫ్రూట్ మీరు 11 o'clock 12 o'clock మధ్యలో తినొచ్చు, లేకుంటే ఈవినింగ్ టైం కూడా 5-6 మధ్యలో తినొచ్చు. ఒక ఫ్రూట్ ఏదన్నా, ఒక ఫ్రూట్ యాపిల్ ఉండొచ్చు, మీ జామ పండు ఉండొచ్చు, ఏదన్నా. దాని తర్వాత మీరు ఈవినింగ్ స్నాక్స్ లా మీరు రోస్టెడ్ పీనట్స్, అంటే పల్లీలు రోస్టెడ్ ఓన్లీ, అంటే దాంట్లో ఏముండదు, జస్ట్ పెంక మీద వేయించాలి, వేయించి పొట్టు తీసి అది తినాలి. అది మీరు ఒకసారి రోస్టెడ్ చేసి ఒక డబ్బాలో పెట్టి మీరు ఒక కొంచెము ఒక వాటీలా తీసుకొని మీరు తినొచ్చు. సాల్టెడ్ వద్దు, ఏమొద్దు. తర్వాత పుట్నాలు ఉంటాయి కదా, అది కూడా హై ప్రోటీన్, అది కూడా శనగలతోనే తయారు చేస్తారు. అది పుట్నాలు మీరు అది కూడా తినొచ్చు. ఈ విధంగా మీరు బ్రేక్లల్లా ఫ్రూట్స్ ఉండొచ్చు, లేకుంటే మీరు హై ప్రోటీన్ది ఏదన్నా థింగ్స్ తినొచ్చు. తర్వాత ఏదన్నా తినేటప్పుడు మీ గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి కొంచెం మనము తెలుసుకోవాలి. మనం ఏం ఫుడ్ తింటున్నాము, దాంతో ఎంత మన షుగర్ పెరుగుతుంది, మళ్ళీ దానికి లిమిట్ చేయాలంటే నేను ఎలా కంట్రోల్ చేయాలి, ఇదంతా ఈ టెక్నిక్ మీకు అర్థం చేసుకుంటే, మీరు ఇది అర్థం చేసుకుంటే తినే ఫుడ్డే మీది, ఓన్లీ దాంట్లో కొంచెం చేంజెస్ చేసుకుంటే అదే మీకు మెడిసిన్ లేక వర్క్ చేస్తుంది. ఇదే మనము ఈరోజు అర్థం చేసుకునే టాపిక్, మనకి ఇదే మెయిన్ ఇంపార్టెంట్. దాంట్లో ఫుడ్ మనము బ్రేక్ఫాస్ట్ మనం ఏమంటామంటే ప్రిన్స్ లేక చేయాలి, అంటే ఒక రాజకుమార్ ఎట్లా ఉంటాడో ఆయన లేక మనము బ్రేక్ఫాస్ట్ చేయాలి. లంచ్ ఏమో కింగ్ లేక చేయాలి. కింగ్ ఎట్లా అంటే వెరైటీ ఆఫ్ ఫుడ్ తింటాడు, అంటే మీకు కడుపు నిండగా వెరైటీ ఆఫ్ ఫుడ్ తినాలంటే లంచ్ లా తినాలి. తర్వాత డిన్నర్ ఎట్లా ఉండాలి, బెగ్గర్ లేక, అంటే ఆయనకు తిననికే కూడా దొరకదు కదా, అంత తక్కువ తినాలి. ఎందుకో రాత్రి తొందరగా మీకు డైజెషన్ అయిపోవాలి,
7 o'clock దాకా మీరు తిన్నారనుకోండి 2 hours లో మీ డైజెషన్ అయిపోతుంది. అంటే 9 o'clock దాకా 10 o'clock దాకా డైజెషన్ అయిపోతే మీరు 10 o'clock పండుకున్నారనుకోండి 9 తర్వాత 10 నుంచి మార్నింగ్ 3 o'clock దాకా ఏమవుతుంది, మీరు బాడీలో హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అదే మీ బాడీకి రిపేర్ చేస్తుంది. ఏదన్నా డిసీజ్ ఉండనియండి, రూట్ నుంచి క్యూర్ చేసే కెపాసిటీ బాడీకి ఉన్నది. కానీ ప్రాపర్ గా ఎలా వర్క్ చేస్తుంది బాడీ, అది అర్థం చేసుకుంటే మీరే మీ సొంతంగా మీ బాడీకి హీల్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ మెడిసిన్ తీసుకుంటున్నారు తీసుకోండి, కానీ అది లైఫ్ లాంగ్ వాడొద్దు. అది మెల్లమెల్లగా తగ్గించుకుంటా ఆ ప్రాబ్లం నుంచి మనం బయటికి రావాలి. ఓకే, దాని తర్వాత మనం చూద్దాం. ఇక్కడ గ్లైసెమిక్ ఇండెక్స్ ఇక్కడ చూపించింది చూడండి. హై అంటే 70 దాకా చూపించింది. ఇక్కడ రెడ్ చూపిస్తే ఎట్లా స్పైక్ అయింది, అది అంటే బ్లడ్ గ్లూకోజ్ ఎట్లా హైగా పెరిగింది, 1 hour లోపలనే అంత హై అయింది. అదే మోడరేట్ 55 నుంచి 69 ఉండే ఆరెంజ్ ఉన్నది మిడల్లా, అది మెల్లగా ఇట్లా హై అయ్యి మెల్లమెల్లగా స్లో అవుతున్నది. అదే లో ఉంటే కొంచెం స్పైక్ వచ్చింది, అంటే స్లోగా వచ్చింది, స్లోగా రెడ్యూస్ అవుతున్నది. ఇదే మనకు కావాలి, మనం గ్రీన్ జోన్ లో రావాలి. ఓకే, దాని తర్వాత ప్రోబయోటిక్స్ అంటే ప్రీబయోటిక్. ప్రోబయోటిక్ అంటే ఏంటిది, మన బాడీలో మైక్రో బయోమ్స్ ఉంటాయి, అంటే గుడ్ బ్యాక్టీరియా. ట్రిలియన్స్ ఆఫ్ మైక్రోబయోమ్స్ ఉన్నాయి. మన బాడీ టోటల్ గా ఓన్లీ మైక్రోబయోమ్స్ అంటే గుడ్ బ్యాక్టీరియాతోనే నడుస్తుంది. బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉన్నది. బ్యాడ్ బ్యాక్టీరియా అంటే మనం సపోజ్ జంక్ ఫుడ్ తిన్నాము, షుగర్ తిన్నాము, దానికి అది చాలా ఇష్టం. అది ఒకసారి మీరు షుగర్ తిన్నారనుకోండి, మీకు తినాలనిపిస్తుంది. ఎందుకు అంటే బ్యాడ్ బ్యాక్టీరియా అడుగుతుంటది, నాకు ఫుడ్ అని. మీరు అది ఇచ్చుకుంటా పోయినరు అనుకోండి, బ్యాడ్ బ్యాక్టీరియా పర్సంటేజ్ మన బాడీలో పెరుగుతుంది. గుడ్ బ్యాక్టీరియా అంటే మనం ప్రోబయోటిక్స్ అంటాము. ఆ ప్రోబయోటిక్స్ మనం పెంచాలి అంటే ఇది అంతా మనం ఈ తినే ఫుడ్ ఈ విధంగా తీసుకుంటే మన ప్రోబయోటిక్స్ పెరుగుతాయి. దాంట్లో కూడా కొన్ని ఫుడ్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఎట్లా ఇడ్లీ, దోశ, వడ, ఇవి అన్ని ఫర్మెంటెడ్. తర్వాత కర్డ్, బటర్ మిల్క్, ఇది కూడా ఫర్మెంటెడే ఉంటది. అది తీసుకుంటే మన బాడీలో మైక్రోబయోమ్స్ పెరుగుతాయి. అదే విధంగా ఫ్రూట్స్లలో కొన్ని ఉంటాయి, ఏది అంటే మన జామ పండు, దాంట్లో గింజలు హార్డ్ ఉంటాయి. అదే విధంగా పోమ్గ్రెనేట్, దాంట్లో గింజలు హార్డ్ ఉంటాయి. అది కూడా తినాలి. దాని తర్వాత మీరు వాటర్ మిలన్ ఉండొచ్చు, దాంట్లో కూడా గింజలు ఉంటాయి, అవి కూడా తినాలి. ఎందుకు అంటే అది డైరెక్ట్ గా మన కడుపులో స్మాల్ ఇంటెస్టైన్ లో డైజెస్ట్ కాదు, అది లార్జ్ ఇంటెస్టైన్ లో పోయినాక అక్కడ మైక్రోబయోమ్స్ ఏది ఉంటాయో గుడ్ బ్యాక్టీరియా, అది ఫుడ్. అది ఆ ఫుడ్ తిని అక్కడ B12 జనరేట్ అవుతుంది. అంటే B12 జనరేట్ కానికే దాని ఫుడ్ ఏంటిది, ఆ లార్జ్ ఇంటెస్టైన్ లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా ఫుడ్ ఏంటిదంటే మన జామ పండులో ఉన్న గింజలు, దాని తర్వాత మీ పోమ్గ్రెనేట్ల ఉన్న గింజలు, ఇంకా మీ ఏదన్నా గింజలు, అది దానికి ఏది డైజెస్ట్ కాదు, అది అక్కడ దాకా పోతుంది, అది వాళ్ళకు ఫుడ్. అందుకోసము ఇది మనం ఈ సైన్స్ అర్థం చేసుకుంటే మనము హెల్దీ ఉండొచ్చు, మెడిసిన్ ఫ్రీ లైఫ్ మనం ఉండొచ్చు. దాంతోపాటు ఇది టైమింగ్ చెప్పినాము ఆల్రెడీ, నేను చెప్పిన 8 తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి, లంచ్ 1:30 to 2 మధ్యలో చేయొచ్చు, డిన్నర్ 7:30 కంటే బిఫోర్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత ఎక్సర్సైజ్ కంపల్సరీగా. ఎందుకు అంటే మన బాడీలో ఇప్పుడు సపోజ్ మీరు ఒబేజ్ ఉన్నారు అంటే మీ బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉన్నది, ఆ ఫ్యాట్ కరిగిపోవాలంటే ఓన్లీ ఫుడ్ తో పాటు ఎక్సర్సైజ్ కూడా అవసరం. ఇక్కడ మన రవి సార్ చెప్పిండ్రు ఎన్ని క్యాలరీస్ 1800 to 2200 క్యాలరీ దాకా మనం పర్ డే తీసుకోవచ్చు. అంటే ఈ మినిమం క్యాలరీ ఉన్నాయి కదా 1800, అది కంపల్సరీ కావాలి. అది దేంట్లోకి వెళ్ళి దొరుకుతుంది అంటే కార్బోహైడ్రేట్లకి వెళ్ళి దొరుకుతుంది. అంటే ప్రోటీన్ లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది, కాంప్లెక్స్, అన్ని దాంట్లో కాంప్లెక్స్ ఉంటాయి. అది అంతా కలిపి మనకు క్యాలరీస్ కావాలి. క్యాలరీస్ ఎందుకు కావాలంటే మన ఎనర్జీ కోసం. మనం ఇప్పుడు కూర్చొని కూడా ఉన్నాం అనుకోండి, పండుకుంటే కూడా మన బాడీలో ఉన్న ఆర్గన్స్ పనిచేస్తున్నాయి కదా, దానికి ఎనర్జీ కావాలి కదా. ఇప్పుడు పండుకుంటే కూడా మనం పండుకున్నాము కానీ అన్ని ఆర్గన్స్ పనిచేస్తున్నాయి, మరి దానికి ఎనర్జీ కావాలి కదా. అది ఎక్కడికి వెళ్ళి అందుతుంది అంటే మన తినే ఫుడ్లా. అంటే మినిమం అంత మన క్యాలరీ మన ఫుడ్లకి వెళ్ళి దొరకాలి.
మళ్ళీ దాంట్లో ఫ్యాట్ ఇది కూడా ఒక ఎనర్జీనే, అది ఒక మన ఎనర్జీ సోర్స్ ఉన్నది. మళ్ళీ అది కరగాలంటే ఏం చేయాలి అంటే, మీరు సపోజ్ 2000 క్యాలరీ కిలో క్యాలరీ పర్ డే తింటున్నారంటే మీరు ఖర్చు దానికంటే ఎక్కువ చేయాలి. సపోజ్ 2200 క్యాలరీ బర్న్ అవుట్ అవుతున్నది అంటే ఎక్స్ట్రా ఎంత అయింది, 200 క్యాలరీస్ ఎక్స్ట్రా బర్న్ అవుతున్నది. ఆ బర్న్ ఎక్స్ట్రా ఏదైతున్నదో అది ఎక్కడికి వెళ్ళి బాడీ తీసుకుంటుందంటే ఫ్యాట్లకి వెళ్ళి తీసుకుంటది, అది మెల్ట్ చేసి తీసుకుంటది. అంటే ఇంకా ఎక్కువ ఫాస్ట్ మనం మెల్ట్ చేయాలంటే ఏం చేయాలి, 2500 దాకా మన క్యాలరీస్ బర్న్అవుట్ కావాలి. అప్పుడు ఏమైతుంది, ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్అవుట్ ఏదైతుందో అది ఫ్యాట్ల డిజాల్వ్ అయ్యి మన ఫ్యాట్ తగ్గుతుంది, ఇంకా మన ఒబేసిటీ మనం తగ్గుతుంది. దానికోసం మీరు చేసిన ఎక్సర్సైజ్ ఏదన్నా ఉండొచ్చు, అది జిమ్, యోగా, వాకింగ్, రన్నింగ్, జాగింగ్ ఏదన్నా చేయండి. అది చేస్తే ఏమవుతుంది అంటే క్యాలరీ బర్న్ అవుతుంది. కానీ అది జస్ట్ మీ చేసే యాక్టివిటీలా 20%. మీరు ఏం చేస్తున్నారు, 80% ఏదంటే ఇది డైరెక్ట్ ఎక్సర్సైజ్ కాకుండా డైలీ యాక్టివిటీస్. అంటే ఇది నేను ఎక్సర్సైజ్ చేసిన కానీ నేను కూర్చొని ఉన్నా అనుకోండి, ఏ కదులుతలేని ఏం చేస్తలేను, టేబుల్ మీదనే ఉన్నా. నేను ఎక్కడైనా పోవాలంటే కార్లో పోతున్నా, లేకుంటే నేను 2 వీలర్ మీద పోతున్నా, బస్లో పోతున్నా, నేను అస్సలు యాక్టివిటీ చేస్తలేను, జరగదు. అది మీరు చేసిన ఎక్సర్సైజ్ 20%, 88% ఏంటిదంటే యాక్టివిటీ. అంటే మీరు ఎక్కడన్నా మీరు ఉన్నారనుకోండి, మధ్య మధ్యలో ఒక 1 అవర్ తర్వాత 5 మినిట్స్ మీ బ్రేక్ ఉండాలి. తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు ఒక 10 మినిట్స్ నడవాలి. మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి ఎక్కడ దగ్గర పోవాలంటే వాకింగ్ తోనే పోండి. అంటే యాక్టివిటీస్ మీరు ఎక్కువ చేయాలి. ఇది చేస్తేనే మీ బాడీ కరెక్ట్ గా అది దాంట్లో స్టామినా ఇంక్రీజ్ అవుతుంది, ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, మీరు మెల్లమెల్లగా హెల్దీ అవుతారు. ఇదంతా మీరు ఇది ఫిజికల్ హెల్త్ కోసము, మెంటల్ హెల్త్ కోసం మెడిటేషన్ చేయండి. మార్నింగ్ నైట్, అంటే నైట్ పండుకునేటప్పుడు మెడిటేషన్ చేస్తే దినమంతా మీ బాడీలో ఎంత స్ట్రెస్ ఉన్నదో అది బ్రెయిన్ మీద, బాడీ మీద ఉన్న స్ట్రెస్ వెళ్ళిపోతుంది. మీరు ప్రశాంతమైన నిద్రపోతే అప్పుడు బాడీ హీలింగ్ ఇంకా బాగా జరుగుతుంది. మార్నింగ్ మెడిటేషన్ చేస్తే దినమంతా మీరు ఎనర్జెటిక్ గా ఉంటారు. మధ్యలో మీకు దినమంతలా ఎప్పుడన్నా టైం దొరికితే 5 మినిట్స్ అన్న మెడిటేషన్ చేస్తే అప్పుడు దాకా డెవలప్ అయిన స్ట్రెస్ మీ బాడీ మీద అది రిలాక్స్ అయిపోతుంది. అంటే మీ మెంటల్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాకింగ్ చేస్తే 1 మినిట్ వాకింగ్ చేసిండ్రు అనుకోండి, అక్కడ ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. 5 మినిట్ చేస్తే మీ మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు అంటే బ్రెయిన్ లో ఉన్న కార్టిజాల్ రెడ్యూస్ అవుతుంది. కార్టిజాల్ హార్మోన్స్ ఏంటిదంటే మీ స్ట్రెస్ హార్మోన్, స్ట్రెస్ రిలీజ్ అవుతుంది 5 మినిట్స్ వాకింగ్ చేస్తే. అదే విధంగా 10 మినిట్స్ చేస్తే ఇంకా ఎక్కువ కార్టిజాల్ రిలీజ్ అవుతుంది, ఇంకా స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. 15 మినిట్స్ చేస్తే ఏమవుతుంది అంటే బ్లడ్ గ్లూకోజ్ రెడ్యూస్ అవుతుంది. అదే విధంగా 30 మినిట్స్ చేస్తే మీ ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. 60 మినిట్స్ చేస్తే డోపమిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, అంటే హ్యాపీ హార్మోన్ అంటాం మనం. అంటే 60 మినిట్ 1 అవర్ మీరు వాకింగ్ చేసిండ్రు అనుకోండి, మీకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే అప్పుడు డోపమిన్ మీ బ్రెయిన్ లో రిలీజ్ అవుతుంది. ఈ విధంగా అంటే మీరు మార్నింగ్ సపోజ్ మన జూమ్ లా మనం మీరు ఏం చేస్తున్నారంటే సార్ది అటెండ్ అవుతున్నారు ఎక్సర్సైజ్ 6 to 7, ఈవినింగ్ మీరు పోండి వాకింగ్ కి. ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, దాంతో పాటు నెక్స్ట్ పాయింట్ ఏమున్నదంటే ఈ ప్రాణాయామం చేయండి. ఇది కూడా మెంటల్ హెల్త్ కోసం మంచిగా ఉన్నది. రోజు మన సార్ చెప్పిస్తారు, నాడీ శోధన, భ్రామరి, తర్వాత కపాల్భాతి, ఇవి ప్రాణాయామం చేయండి. మనం మార్నింగ్ అటెండ్ చేస్తే అయిపోతుంది. మెడిటేషన్ చేయండి డైలీ, ఒక మార్నింగ్ ఒక 10 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్, నైట్ ఒక 10 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్, 1 అవర్ కూడా చేయవచ్చు మీకు టైం ఉంటే. డే అంతా ఎప్పుడన్నా టైం దొరికితే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మీరు చేసుకోవచ్చు. ఒక సాంగ్ పెట్టుకొని, ఒక సాంగ్ ఎంత ఉంటుంది 5 మినిట్స్ ఉంటుంది కదా, ఒక్క సాంగ్ అన్న మెడిటేషన్ సాంగ్ పెట్టి మీరు ఎక్కడన్నా ఉన్నారు రిలాక్స్ గా మీరు చేసుకుంటే కూడా మీ స్ట్రెస్ తగ్గిపోతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత విటమిన్ డి, అంటే సన్లైట్ అన్నాం కదా మనం, సన్లైట్ లో పోతే ఏమవుతుంది అంటే విటమిన్ డి దొరుకుతుంది మనకు. మనము మన బాడీలో మనం కాల్షియం తీసుకుంటున్నాము, కాల్షియం అబ్సార్బ్ కావాలి బాడీలా అంటే విటమిన్ డి3 ఉంటేనే జరుగుతుంది. అది ఓన్లీ సన్లైట్ ద్వారానే జరుగుతుంది. అందుకోసము కంపల్సరీగా మనము యాక్చువల్లీ ఇండియన్స్ కి 2 అవర్స్ అంటారు, కానీ ఒక హాఫ్ అన్ అవర్ డైలీ మార్నింగ్, హాఫ్ అన్ అవర్ నైట్ ఈవినింగ్ తీసుకుంటే కూడా ఓకే.
దీంతో ఏమవుతుంది, విటమిన్ డి తోని మన బోన్ హెల్త్ మంచిగా ఉంటుంది, ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది, మెంటల్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, మసల్ ఫంక్షన్ బాగా జరుగుతాయి, హార్ట్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. అంటే డైలీ మీరు రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది D3ది అంటే ఒక జెంట్స్ ఉంటే 600 to 800 IU పర్ డే కావాలి, ఉమెన్ ఉంటే కూడా అంతే కావాలి 600 to 800. చిల్డ్రన్స్ లో ఓన్లీ 600 తో IU ఉంటే సరిపోతుంది. ఎల్డర్ అంటే 70 years అబౌవ్ ఉంటే వాళ్ళకి 800 to 1000 IU పర్ డే ఉండాలి. డిఫిషియన్సీ ఉంటే ఏమవుతుంది, బోన్ వీక్ అవుతుంది. మన ఎందుకంటే బాడీలో మోర్ దాన్ 10,000 ఆపరేషన్స్ ఉంటాయి. దానికి కాల్షియం అవసరం. మళ్ళీ కాల్షియం ఫుడ్ లోకి వెళ్ళి మీ బాడీలో అబ్సార్బ్ అవుతలేదు అంటే బాడీ ఏం చేస్తుంది, అదే దానికైతే కంపల్సరీ కాల్షియం కావాలి కదా, అదేం చేస్తుంది, బోన్స్ లోకి వెళ్ళి కాల్షియం తీసుకుంటది. అందుకే బోన్స్ డే బై డే వీక్ అవుతాయి. ఎందుకు అంటే మీ D3 లేదనుకోండి, మీరు ఎంత కాల్షియం తీసుకుంటే కూడా బాడీ అబ్సార్బ్ చేయదు. అప్పుడు బాడీకి అవసరం ఉన్న కాల్షియం ఏం చేస్తుంది అంటే బోన్స్ లోకి వెళ్ళి తీసినందుకు బోన్స్ డే బై డే వీక్ అయితే బ్రిటల్ అవుతాయి. అందుకోసం మీరు చూడండి 50-60 ఇయర్లో కూడా ఎవరన్నా జస్ట్ పడిపోతే కూడా మీ బోన్ ఫ్రాక్చర్ అవుతున్నది. ఎందుకు అంటే బోన్ బ్రిటల్ అవుతున్నది, దాంట్లో కాల్షియమే లేదు, చాలా తక్కువ అయింది. ఇంకా అట్లనే కంటిన్యూ ఉంటే ఆస్ట్రియోపోరోసిస్ అంటే బోన్ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసం చాలా జాగ్రత్తగా కంపల్సరీ మీరు ఏదన్నా చేయండి, ఈవెన్ మీరు మోర్ పవర్ తీసుకోండి, ఏదన్నా ఎంతన్నా న్యూట్రిషన్ తీసుకోండి, కానీ కంపల్సరీగా సన్లైట్ అది ఇసెన్షియల్, కంపల్సరీ అది, దానికి వేరే సోర్స్ లేదు. మీరు ఎంత D3 టాబ్లెట్లు తీసుకోండి, ఇంజెక్షన్ తీసుకోండి, ఏమైనా చేయండి, మీరు D3 టెస్ట్ చేయాలి కంపల్సరీగా. D3 టెస్ట్ చేసి డాక్టర్ గైడెన్స్ లా నార్మల్ రేంజ్ కి రండి. దాని తర్వాత మీరు కంపల్సరీగా ఈ డైలీ రొటీన్ ఫాలో అప్ కావాలి. తర్వాత మనం లాస్ట్ లో చూద్దాము, మన బాడీ కొన్ని సైన్స్ ఇస్తుంది. ఎందుకంటే మన బాడీలో ఏం జరుగుతున్నది ఇది మనకు అర్థం అవుతుంది. అది అంటే మనం అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు సపోజ్ మనం ఒక వెహికల్ ఉన్నది, 2-wheeler, ఏదైనా ప్రాబ్లం ఇస్తున్నది, మనం ఏం చేస్తాము, గ్యారేజ్ కి తీసుకొని వెళ్తాము. ఆ గ్యారేజ్ తీసుకుపోయినాక ఆ మెకానిక్ ఏం చేస్తాడు, ఒక 5 minutes రౌండ్ కొట్టొస్తాడు. ఆ రౌండ్ కొట్టొస్తే ఆయన దాంట్లో ఏం చేస్తాడు, యాక్సిలేటర్ పెంచుతాడు, తగ్గిస్తాడు, బ్రేక్ కొడతాడు, అంతా చూస్తాడు. అప్పుడు ఆ 5 minutes లో ఆయనకు అర్థమైపోతుంది బైక్ లో ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి. అంటే ఎందుకు అంటే ఆ బైక్ చెప్తుంటది, ఆ లాంగ్వేజ్ ఆ మెకానిక్ అర్థమవుతుంది. మనం కాన్సన్ట్రేషన్ చెయ్యం, అందుకో మనకు అర్థం కాదు. అట్లనే మన బాడీ కూడా మనకు చెప్తుంటది ఏమున్నది, మన బాడీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మనం తెలుసుకుందాం. మన బాడీ మనతోని ఏం మాట్లాడుతున్నది. సపోజ్ మీ చేతులు చల్లగా ఉన్నాయి అనుకోండి, కోల్డ్ హ్యాండ్స్ ఉన్నాయి అనుకోండి, అర్థం ఏంటిదంటే బాడీలో ఐరన్ డిఫిషియన్సీ ఉన్నది అంటే ఇది ఒకటి. తర్వాత అపెటైట్, నో అపెటైట్ అంటే మన ఫుడ్ తినబుద్ధి అయితలేదు అంటే అర్థం ఏంటిది, ఎందుకు తినబుద్ధి అయితలేదు, బాడీలో జింక్ తక్కువ ఉన్నది. మీ ఐస్ డ్రై ఉన్నాయి అంటే అక్కడ విటమిన్ A తక్కువ ఉన్నది బాడీలో. బ్రీతింగ్ షార్ట్నెస్ వస్తున్నది అంటే మీరు మాట్లాడేటప్పుడు ఆయాసం అవుతున్నది, బాడీలో ఐరన్ తక్కువ ఉన్నది. మీ హెయిర్ ఫాల్ అవుతున్నది, బాడీలో ఐరన్ తక్కువ ఉన్నది. మీ మౌత్ డ్రై అవుతున్నది, విటమిన్ A తక్కువ ఉన్నది. మీ నేల్స్ బ్రిటల్ అయిపోతున్నాయి, ఇట్లా మీరు జస్ట్ పట్టుకుంటే కూడా ఇట్లా బ్రేక్ అవుతున్నాయి నేల్స్, అంటే బయోటిన్ అంటే విటమిన్ B7 తక్కువ ఉన్నది మీ బాడీలో. టైర్డ్ అంటే దినమంతా మీకు టైర్డ్నెస్ అనిపిస్తున్నది అంటే విటమిన్ D3 తక్కువ ఉన్నది బాడీలో. ఫీలింగ్ లో అంటే లో ఎనర్జీ ఉన్నది, ఇరిటేషన్ వస్తున్నది అంటే విటమిన్ B6 తక్కువ ఉన్నది మీ బాడీలో. ఫర్గెట్ఫుల్నెస్ అంటే మీరు మర్చిపోతున్నారు అంటే బాడీలో omega-3 తక్కువ ఉన్నది. లెగ్స్ లో క్రాంప్స్ వస్తున్నాయి, మాగ్నీషియం తక్కువ ఉన్నది. బ్రెయిన్ లో ఫాగ్ అవుతున్నది, విటమిన్ B12 తక్కువ ఉన్నది. మసల్ వీక్నెస్ ఉన్నది, బాడీలో పొటాషియం తక్కువ ఉన్నది. ఫ్రీక్వెంట్లీ ఇన్ఫెక్షన్ అవుతున్నది, విటమిన్ C తక్కువ ఉన్నది. తర్వాత నంబనెస్ అంటే సెన్సేషన్ ఉంటలేదు బాడీలో, కొన్ని ప్లేసెస్ లా విటమిన్ B6 తక్కువ ఉన్నది. నిద్ర కరెక్ట్ గా పడతలేదు, స్లీపింగ్ ప్రాబ్లం ఉన్నది, మాగ్నీషియం తక్కువ ఉన్నది అని మన బాడీ మనతో చెప్తుంటది, కానీ మనం పట్టించుకోమది. ఓకే, ఇంకా కొన్ని బాడీ సైన్ ఇస్తుంటది, ఏంటిది, కాన్స్టంట్ యావింగ్ అంటే మనకు ఈ ఆవిలింతలు వస్తుంటాయి. అర్థం ఏంటిదంటే ఆక్సిజన్ లెవెల్ తగ్గింది బ్రెయిన్ కి. మౌత్ లో బ్యాడ్ బ్రీత్ వస్తున్నది అంటే మీకు గట్ ప్రాబ్లం ఉన్నది, డైజెషన్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ అంటాం కదా అది. చెవులలో రింగింగ్ అవుతున్నది అంటే గుయ్యి అని సౌండ్ వస్తుంటది చెవులలో
అంటే మీ బ్లడ్ ప్రెషర్ హై అయినట్లు అర్థం. బర్నింగ్ టంగ్ అంటే మీ నాలుకే బర్న్ అవుతున్నది, అక్కడ పుండ్లు వచ్చినాయి, ఏదైనా ప్రాబ్లం అయింది అంటే బి విటమిన్ తక్కువ ఉన్నది. డిజీనెస్ అంటే దినమంతా ఇట్లా డిజీగా ఉంటున్నది, అంటే ఎనర్జెటిక్ అనిపిస్తలేదు, లో బ్లడ్ షుగర్ ఉండే అవకాశం ఉన్నది. తర్వాత షుగర్ క్రేవింగ్ అంటే స్వీట్ తినాలనిపిస్తున్నది ఎప్పుడు, మెగ్నీషియం డిఫిషియన్సీ ఉన్నట్లు అర్థం. లెగ్గుల స్వెల్లింగ్ వచ్చింది, అప్పుడు హార్ట్ లేకుంటే కిడ్నీ ఇష్యూ ఉండొచ్చు. లాస్ ఆఫ్ స్మెల్, ఇప్పుడు ఈ కరోనాలో చాలా సార్లు ఏమైందంటే స్మెల్ వస్తలేదని చాలా మంది అనేవాళ్ళు. అంటే అర్థం ఏంటిది, జింక్ డిఫిషియన్సీ ఉన్నట్లు అర్థం. కాన్స్టెంట్ ఫటిక్, ఎప్పుడు మీకు వీక్నెస్ ఉంటది అంటే విటమిన్ డి తక్కువ ఉన్నట్లు అర్థం. ఫ్రీక్వెన్సీ హెడేక్ అవుతున్నది అంటే డిహైడ్రేషన్, వాటర్ తక్కువ తాగుతున్నారు అట్లా అర్థం. ఎక్సెస్ హెయిర్ లాస్, ఎప్పుడు హెయిర్ లాస్ అవుతున్నది, ఐరన్ డిఫిషియన్సీ ఉన్నట్లు. నైట్ క్రాంప్ వస్తున్నది, లో మెగ్నీషియం. నంబ్నెస్ ఇన్ హ్యాండ్ లో ఉన్నదంటే B12 డిఫిషియన్సీ. కోల్డ్ హ్యాండ్ అండ్ ఫీట్ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం ఉన్నది. బ్లీడింగ్ గమ్లకెళ్ళి అంటే పండ్లకెళ్ళి బ్లడ్ వస్తున్నది అంటే విటమిన్ సి డిఫిషియన్సీ ఉన్నట్లు అర్థం. ఇంకా కొంచెం మనం చూద్దాము. హైపర్ టెన్షన్ ఉన్నది అనుకోండి, ఎందుకు వస్తుంది హైపర్ టెన్షన్ అంటే సాల్ట్ మీరు ఎక్కువ తింటున్నారు. డయాబెటీస్ ఎందుకు వస్తున్నది అంటే మీరు లేట్ నైట్ తింటున్నారు అందుకే. మైగ్రేన్ ఎందుకు అవుతున్నది, మీరు మాటికి ఫుడ్ తినే టైము స్కిప్ చేస్తున్నారు, అంటే లంచ్ 1కి చేయాలి అది 4కి చేస్తున్నారు, నైట్ 7, 8, 9కి చేయాలి మీరు నైట్ 12కి చేస్తున్నారు. అనేమియా అంటే బాడీలో బ్లడ్ తక్కువ కావడం, అంటే తిన్నాక ఇమీడియట్లీ మీరు టీ తాగుతున్నారు. చాలా మందికి అలవాటు ఉంటుంది, ఇప్పుడే తిన్నాం ఇప్పుడే అదే టీ తాగుతాం, ఏమవుతుంది బ్లడ్ లా అంటే బాడీలో బ్లడ్ తగ్గుతుంది, ఎందుకంటే న్యూట్రిషన్ అబ్సార్బ్ చేయనియదు టీ. తర్వాత తిన్నాక ఇమీడియట్లీ యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంది, అంటే తిన్నాక ఇమీడియట్లీ పండుకున్నారు అనుకోండి బాడీలో యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంది. తర్వాత గ్యాస్ట్రిక్ ఎందుకు అవుతుంది అంటే మీరు చాలా ఫాస్ట్ గా తింటారు. కొంతమంది అంటారు నేను 5 minutesలోనే 10 minutesలో తినేసిన, అక్కడ కాంపిటీషన్ పెడతారు. అట్లా చెయ్యొద్దు. మనం తినే ఫుడ్ హాఫ్ అన్ అవర్ అన్న తినాలి, నమ్లి తినాలి, అప్పుడే అది కరెక్ట్ గా డైజెస్ట్ అవుతుంది. అది చేయలేదు అనుకోండి ఫాస్ట్ తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది. హార్ట్ డిసీజ్, ఫిజికల్ ఇన్ యాక్టివిటీ లేదు. ఆస్టియోపోరోసిస్ అంటే మీ బోన్ డెన్సిటీ తగ్గింది, అంటే మీరు బయట సన్లైట్ లోనే పోతలేరు, అవాయిడింగ్ సన్లైట్ అని అర్థం. యాంగ్జైటీ వస్తున్నది అంటే మీ సోషల్ మీడియా ఫోన్లు ఎక్కువ వాడుతున్నారు, అప్పుడు యాంగ్జైటీ పెరుగుతుంది. ఇన్సోమ్నియా అంటే నిద్ర వస్తలేదు, అంటే లాస్ట్ నైట్ దాకా మీరు ఏం చేస్తున్నారు, 11 o'clock దాకా 12 o'clock దాకా మీరు మొబైల్లోనే ఉంటున్నారు, ఇమీడియట్ గా మీరు పోయి పండుకుంటున్నాకే ట్రై చేస్తున్నారు, అప్పుడు నిద్ర రాదు. అట్లీస్ట్ మీరు ఫోన్ ఆపిన తర్వాత 2 hours తర్వాత మీరు నిద్రపోవాలి. అంటే నిద్రపోయేది ఉన్నది అనుకోండి మీకు 11 o'clock, 9 o'clock తర్వాత మొబైల్ ముట్టొద్దు, అప్పుడే కరెక్ట్ గా నిద్ర వస్తుంది. తర్వాత డెమెన్షియా టీవీ వల్ల వస్తుంది. కిడ్నీ స్టోన్ మీరు తక్కువ నీళ్ళు తాగినందుకు వస్తుంది. విటమిన్ డి డిఫిషియన్సీ వల్ల ఏమవుతుంది అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే మీరు ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు, బయట సన్లైట్ లో పోతలేరు. లివర్ ఇష్యూ ఎందుకు వస్తుంది అంటే మీరు బయటిది ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. గట్ ఇష్యూ ఎందుకు అవుతున్నది అంటే మీరు వాటర్ కరెక్ట్ గా తాగుతలేరు. అస్తమా ఎందుకు అవుతుంది అంటే మీరు డస్టీ ఎన్వైర్న్మెంట్ లా ఎక్కువ ఉంటున్నారు అని అర్థం. అంటే బాడీ మనకు చెప్తుంటది. ఇది అంతా మనము ఏంటిదంటే మన మీద ప్రయోగించాలి. ఇదే మనము మన ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు పీపుల్స్ కి చెప్పాలి. ఈ విధంగా మీరు మనకి అర్థం చేసుకుంటే మన మీదనే మనం ఎలా ఇంప్రూవ్ కావాలి, మనం ఎట్లా ఎనర్జెటిక్ గా ఉండాలి, మనం ఎట్లా హెల్దీగా ఉండాలి, ఎట్లా మెడిసిన్ ఫ్రీ మనం కావాలి, ఇది మన లైఫ్ స్టైల్ మనం తెలుసుకుంటే, దాంతో పాటు మన బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటిదంటే మనకు మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ ఉన్నాయి, దాంతో పాటు న్యూట్రిషనల్ ప్రోడక్ట్ ఉన్నాయి. ఇది కరెక్ట్ గా వాడి అన్ని మనం ఈ పాయింట్స్ ఫాలో అయితే మనం డెఫినెట్ గా హెల్దీ ఉండొచ్చు. ఇంకా మన ఫ్రెండ్స్, రిలేటివ్, మన ఫ్యామిలీ అందరికీ మనం హెల్దీ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు ద హోస్ట్ రవి సార్, చాలా టైం అయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.